the last class we were discussing about సోషలిజం. అంటే సోషలిజం అంటే ఏంటో అర్థమైంది మనకి. ఓకే, సామ్యవాదం అంటే ఏంటి? ఓకే, చెప్పండి, వాట్ ఈస్ సామ్యవాదం? సోషలిజం అంటే ఏంటి? స్టేట్ మోనోపలి ఓవర్ ద రిసోర్స్ ఓనర్షిప్, డిస్ట్రిబ్యూషన్ అండ్ మేనేజ్మెంట్. వీటన్నిటిపైన స్టేట్కే ఓనర్షిప్ ఉంటుందని అనాలి, సోషలిజం అనాలి. ఓకేనా? ఎందుకు సోషలిజం తీసుకున్నాం? ఎందుకంటే మన ఇండియాలో మనం తీసుకున్నటువంటి ఐడియల్ ఏంటంటే వెల్ఫేర్ స్టేట్. ఐడియల్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్. వెల్ఫేర్ స్టేట్ అంటే ద స్టేట్ విచ్ సెక్యూర్స్ ద లిబర్టీ ఆఫ్ ది పీపుల్ అండ్ ఆల్సో ensures the establishment of social order having social, economic and political justice. Okay, assuring the well-being of all the sections of population. That is what called as welfare state. సంక్షేమ రాజ్యం అంటే ఏంటి? ప్రజల యొక్క హక్కుల్ని కాపాడుతూ ఒక సామాజిక క్రమాన్ని నిర్మించి ఆ సామాజిక క్రమంలో న్యాయం, ఎలాంటి న్యాయం? సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఉండేలాగా చూస్తూ ప్రజలు బాగోగులు చూసుకునేటువంటి రాజ్యాన్ని ఏమనాలి? సంక్షేమ రాజ్యం అనాలి. ఓకేనా? వెల్ఫేర్ స్టేట్ ఐడియల్ ఎక్కడ కనిపిస్తుంది మనకి? డిపిఎస్పి రూపంలో కనిపిస్తుంది, ఫండమెంటల్ రైట్స్ రూపంలో కనిపిస్తుంది, అలాగే ప్రియాంబుల్ రూపంలో కనిపిస్తుంది. రకరకాల రూపాల్లో మనకు వెల్ఫేర్ స్టేట్ అనేది కనిపిస్తుంది. ఓకే, మన రాజ్యాంగం యొక్క తత్వమే సంక్షేమ రాజ్యం, వెల్ఫేర్ స్టేట్. దట్స్ ట్రూ. ఎందుకంటే యు ఆర్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ రిజర్వేషన్స్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్. ఎందుకంటే యు ఆర్ ట్రయింగ్ టు ఎన్షూర్ ఎ సోషల్ ఆర్డర్ హ్యావింగ్ జస్టిస్. వాట్ ఈస్ దట్? జస్టిస్. ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ జస్టిస్. ఓకే, ఫస్ట్ సోషలిజం అంటే అర్థమైంది కదా. సోషలిజంలో మనం చూడాల్సిన విషయం ఏంటి? డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్, పంపిణీ న్యాయం. పంపిణీ న్యాయంలో ఏం పంపిణీ చేస్తున్నావు? మెటీరియలిస్టిక్ రిసోర్సెస్, సమాజంలో ఉన్నటువంటి వనరుల్ని పంపిణీ చేస్తున్నావు. అలాగే అవకాశాలని పంపిణీ చేస్తున్నావు. ఆపర్చునిటీస్ ఆర్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ రిజర్వేషన్స్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బెటర్ స్కూల్స్, ఎడ్యుకేషన్, హెల్త్ ఫెసిలిటీస్. ఓకే, and material resources by means of land reforms, nationalization of banks. Okay, welfare schemes, సంక్షేమ పథకాలన్నీ కూడా ఏంటి? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్. తద్వారా మనం డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎస్ ఎనీథింగ్, ఎనీ పాజిటివ్ డిస్క్రిమినేషన్, ఎనీ అఫర్మేటివ్ యాక్షన్ can be considered as a part of distributive justice. Is it clear? అయితే అదేవిధంగా మనం లాస్ట్ క్లాస్లో ఇంకొక విషయం కూడా మాట్లాడుకున్నాం, డెమోక్రటిక్ సోషలిజం. ఏంటది? డెమోక్రటిక్ సోషలిజం అంటే మనని అడుగుతాడు ఎగ్జామినేషన్లో, హౌ ఇండియన్ సోషలిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ది వెస్టర్న్ సోషలిజం అని అంటాడు. హౌ ఇండియన్ సోషలిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ది వెస్టర్న్ సోషలిజం. హౌ ఇండియన్ సోషలిజం ఈజ్ సిమిలర్ టు దట్ ఆఫ్ ది వెస్టర్న్ సోషలిజం in its final result, in its final outcome. అంటే సామ్యవాద వ్యవస్థని అమలు చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో వెస్టర్న్ సొసైటీలో అలాగే ఉంటుంది, ఇండియన్ సొసైటీలో కూడా అలాగే ఉంటుంది. ఏంటి? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ egalitarian society. This is what an ideal which is both for Indian socialism and also Western socialism. But the path we have taken is different. మనం తీసుకున్నటువంటి మార్గం డిఫరెంట్. ఓకే, వాళ్ళు ఎలాంటి మార్గాన్ని తీసుకున్నారు? ప్రజాస్వామ్య రహిత మార్గాన్ని తీసుకున్నారు వాళ్ళు. దే హ్యావ్ టేకెన్ ఎ పాత్ విచ్ ఈస్ డిప్రైవ్డ్ ఆఫ్ డెమోక్రసీ. బట్ ఇన్ ఇండియా వీ హ్యావ్ అడాప్టెడ్ ద సిస్టమ్ విచ్ ఈస్ గోయింగ్ త్రూ ద డెమోక్రటిక్ వాల్యూస్, అందుకని మనం ఏమంటున్నాం? వీ విల్ ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ది పీపుల్, అట్ ద సేమ్ టైమ్ వీ విల్ ఎన్షూర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ resources in the society. That is possible only through, what is that? Law. That is only possible through law. Okay, and how this law shall be? This law must be according to what is it? Constitution. Must be according to Constitution. రాజ్యాంగబద్ధంగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష. దాన్ని ఏమంటాం? న్యాయ సమీక్ష. అంటే తద్వారా మన దేశంలో ఉన్న సోషలిజం ఏంటి? డెమోక్రటిక్ సోషలిజం.
కాబట్టి ఈ రకంగా మనం ఏం చెప్తున్నాం, వీఆర్ ట్రయింగ్ టు డిఫరెన్షియేట్ ఇండియన్ సోషలిజం విత్ దట్ ఆఫ్ ది వెస్టర్న్ సోషలిజం. ఈ రకంగా మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం. అర్థమవుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకే, రైట్. ఓకే, రైట్. మరి ఇప్పుడు ఎగ్జామినర్కి కావాల్సింది 2 పాయింట్స్. ఆస్పిరెంట్కి సోషలిజం అంటే మీనింగ్ తెలుసా లేదా, సోషలిజంకి వెల్ఫేర్ స్టేట్కి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి, ఎస్ ఆర్ నో? ఓకే. నెంబర్ 3, ఇండియన్ సోషలిజంకి వెస్టర్న్ సోషలిజంకి ఉన్న డిఫరెన్స్ ఆస్పిరెంట్కి తెలుసా లేదా, అది టెస్ట్ చేస్తాడు. ఓకేనా? నెంబర్ 4 ఏంటంటే, నెంబర్ 4th డైమెన్షన్ ఏంటంటే వెదర్ ది ఐడియల్ ఆఫ్ సోషలిజం ఈస్ రిలవెంట్ నౌ. అంటే సామ్యవాదం అనేటువంటి ఆదర్శం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి కనిపిస్తుందా లేదా, వెదర్ ఆర్ వి అబ్జర్వింగ్ దిస్ ప్రిన్సిపల్ ఇన్ ద కంట్రీ ఆర్ నాట్, వెదర్ ఈజ్ ఇట్ రిలవెంట్ ఆర్ నాట్ అని మనం అడుగుతున్నాం. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాం ఆ క్వశ్చన్? ఎందుకంటే ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ వాట్ ఈస్ దట్, ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. అంటే సరళీకరణ విధానాల నేపథ్యంలో వీఆర్ ఆస్కింగ్ వెదర్ ద సోషలిజం ఈజ్ రిలవెంట్ నౌ. ఎందుకు సోషలిజం యొక్క రిలవెన్స్ పైన క్వశ్చన్ వస్తుందంటే, సోషలిజం యొక్క ప్రధానమైనటువంటి నేపథ్యం ఏంటంటే డామినెంట్ రోల్ టు ద స్టేట్. డామినెంట్ రోల్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆధిపత్య ధోరణి ఉంటుంది రాజ్యానికి. సామ్యవాదంలో ఏముంటుంది, రాజ్యానికి ఆధిపత్య ధోరణి ఉంటుంది. అన్ని రంగాల్ని తనే శాసిస్తుంటుంది. అది పబ్లిక్ సర్వీస్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా, ఇంకే రంగమైనా కానీ ప్రభుత్వమే ఒక రకమైన ఆధిపత్య ధోరణిలో ఉండేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ ఎల్పిజి తర్వాత చాలా సమూలమైన మార్పులు జరిగినాయి దేశంలో. ఎకనామిక్ రిఫార్మ్స్ ఆఫ్ 1991 which has impacted the very aspect of governance, very aspect of the state presence in the country. Okay, right. So ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవచ్చు మరి ఈ ఎల్పిజిని? if you try to understand the term LPG, tell me what is L, what is P, what is G? Liberalization means what? L stands for liberalization, P stands for privatization, G stands for globalization. Liberalization means, liberty means what? No, we can't understand that way. ఎకానమీలో మీరు ఆలోచించేటువంటి పద్ధతి వేరు, పాలిటీలో మీరు ఆలోచించేటువంటి విధానం వేరు. ఓకేనా? లిబరలైజేషన్ అంటే ఏంటి? ఎస్, గివింగ్ మోర్ లిబర్టీ టు ద పీపుల్. రైట్, గివింగ్ మోర్ లిబర్టీ టు ద పీపుల్. వాట్ ఈస్ లిబర్టీ? లిబర్టీ మీన్స్ ఫ్రీడమ్, reasonable restrictions. So it means you try to remove unreasonable restrictions on the economic liberty of the people. అర్థమవుతుందా? ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛ విషయంలో అనవసరమైనటువంటి నిబంధనలు ఏం చేస్తావు? తీసేస్తావు. అంటే పొలిటికల్గా ఎలా అయితే లిబర్టీ ఉందో, ఎకనామిక్ స్పియర్లో కూడా అలాంటి లిబర్టీని ప్రజలకు ఇస్తావు. అంటే ఈజీ ఇండస్ట్రియల్ లైసెన్సెస్ విల్ బి గివెన్, ఈజీ పర్మిషన్ సిస్టమ్. ఎగ్జాంపుల్, తెలంగాణలో సింగిల్ విండో సిస్టమ్, TSI పాస్. ఓకే, టైమ్ బౌండ్ ఇండస్ట్రియల్ అప్రూవల్ మెకానిజం ఇస్ దేర్ ఇన్ తెలంగాణ. వాట్ డస్ ఇట్ మీన్? లిబరలైజేషన్ అంటే ప్రైవేట్ వ్యక్తులకి సరైనటువంటి ఆర్థిక స్వేచ్ఛనిచ్చేదాన్ని ఏమంటారు? లిబరలైజేషన్ అంటారు. అర్థమవుతుందా? అలాగే మరి చూడండి, అలాగే ఇంకేముంది? ప్రైవేటైజేషన్ అంటే గివింగ్ ద స్పేస్ టు ద ప్రైవేట్ సెక్టర్ బై ట్రాన్స్ఫరింగ్ ద ఓనర్షిప్ ఓవర్ ద పబ్లిక్ రిసోర్సెస్ టు ద ప్రైవేట్ సెక్టర్. దట్ ఈస్ వాట్ కాల్డ్ as ప్రైవేటైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్, PSUs ఆర్ బీయింగ్ ప్రైవేటైజ్డ్ ఆర్ డిస్ఇన్వెస్టెడ్. ఇదంతా కూడా ప్రైవేటైజేషన్ ట్రెండ్లో జరుగుతుంది. ఓకేనా? తర్వాత ఏంటి? గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ.
అంటే గ్లోబలైజేషన్ అంటే ఏంటి? ద ఇంటర్ కనెక్టెడ్నెస్ అమాంగ్ ది కంట్రీస్ విల్ బి ఇంక్రీస్డ్, ఇండియా విత్ అదర్ కంట్రీస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, in terms of commerce, in terms of exports and imports, in terms of people to people relationship, okay, in terms of adopting the international policies in the domestic matters of India. ప్రపంచంలో ఒక పాలసీని WTO లాంటివి లేదంటే UNGA లాంటివి చెప్తే ఆ పాలసీస్ని మన దేశంలో కూడా అమలు చేయడం, అవన్నీ ఏంటి? ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్. మరి ఈ కాంటెక్స్ట్లో మనం దేని గురించి ఆలోచిస్తున్నాం? సోషలిజం. We are trying to verify whether India is still remaining itself to be socialist or not, because by the very definition of the socialism you are envisaging a dominant role given to the state. అంటే రాజ్యానికి ఏముండాలి? ఒక ఆధిపత్య ధోరణి ఉండాలి. కానీ ఈ స్వేచ్ఛ వాణిజ్యంలో, ఈ మార్కెట్ ఎకానమీ నేపథ్యంలో ఏమవుతుంది? రోల్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ ఇట్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్? డిక్రీజింగ్. రోల్ ఆఫ్ ది స్టేట్ ఈస్ డిక్రీజింగ్. దీన్ని ఏమంటారంటే, ఈ ట్రెండ్ ఏమంటారంటే స్టేట్ మినిమాలిజం అంటారు. ఏమంటారు? స్టేట్ మినిమాలిజం. అంటే రాజ్యం తన యొక్క పాత్రని తగ్గించుకునేటువంటి పద్ధతి అనేది ఇప్పుడు కనిపిస్తుంది మనకి LPG కాంటెక్స్లో కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది? వై? బికాస్ దెర్ ఈస్ అ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ వాట్ ఈస్ దట్? మార్కెట్ ఎకానమీ. Market economy, what is that? Introduces very reduced role of the state and more role for what is that? Private sector. More role for private sector. Okay. Prior to the LPG, private sector was subordinate to the government. Private sector was subordinate to the government. అంటే ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్కి ఏంటి? ఒక సబార్డినేట్ లాగా. ఓకే. కానీ 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత ప్రైవేట్ సెక్టర్ బికేమ్ పార్ట్నర్. అర్థమవుతుందా? ఇదివరకు ఈ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం చాలా కష్టమైన పని. ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ. లిబర్టీ ఈస్ గ్రాంటెడ్, లిబరలైజేషన్ ఈస్ గ్రాంటెడ్. సరళీకరణ విధానాలు. అర్థమవుతుందా? మిమ్మల్ని అడుగుతున్నా, మీ మొబైల్ సిమ్స్ ఏంటి? వాట్ ఈస్ యువర్ మొబైల్ నెట్వర్క్? ఎవరైనా BSNL అని చెప్తున్నారా? చాలా తక్కువ మంది. అంటే మీనింగ్ ఏంటి? ఎవరి స్పేస్ పెరుగుతుంది? ప్రైవేట్ సెక్టర్. ఎవరి స్పేస్ తగ్గుతుంది? గవర్నమెంట్. అర్థమవుతుందా? అంటే గవర్నమెంట్ ఎలా అయిపోతుంది? జస్ట్ ఇట్ ఈస్ బికమింగ్ ఏ ఫెసిలిటేటర్. గవర్నమెంట్ ఈస్ బికమింగ్ ఏ ఫెసిలిటేటర్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ అ బోట్, దిస్ ఇస్ అ స్టీరింగ్. ఓకే. ఈ బోట్ ముందుకెళ్ళాలంటే స్టీరింగ్ ఉండాలా? ఓకే. స్టీరింగ్ ఎవరు చేతిలో ఉంది? గవర్నమెంట్ చేతిలో ఉంది. గవర్నమెంట్ చేతిలో ఉందంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్నట్టు తెలుసా? వాట్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్? గవర్నమెంట్ ఈస్ గివింగ్ పాలసీ. గవర్నమెంట్ ఈస్ గివింగ్ పాలసీ ఫ్రేమ్వర్క్. అండ్ అకార్డింగ్లీ హూ హ్యాస్ టు వర్క్? ప్రైవేట్ సెక్టర్, సివిల్ సొసైటీ. సో విచ్ కన్సిస్ట్ ఆఫ్ NGOs, CBOs, community-based organizations, charity-based organizations. Okay. Similarly, cooperatives, స్వయం సహాయక సంఘాలు. ఓకే. సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, SHGs, ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయి? రోయింగ్ ఏజెన్సీగా పనిచేస్తున్నాయి. అంటే ఏంటి? ఈ రకంగా చూస్తే స్టేట్ యొక్క రోల్ ఏమవుతుంది? మినిమైజ్ అవుతుంది. ద స్టేట్స్ రోల్ ఈజ్ మినిమైజింగ్. మరి సోషలిస్ట్ స్టేట్లో స్టేట్ రోలు మ్యాక్సిమంగా ఉంటుందా, మినిమంగా ఉంటుందా? మ్యాక్సిమంగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టేట్ యొక్క రోల్ ఏమైపోయింది? తగ్గిపోతుంది. అర్థమవుతుందా? దీని ప్రకారం మనం ఏం అర్థం చేసుకోవచ్చు? స్టేట్ యొక్క సోషలిస్టిక్ క్రెడెన్షియల్స్, ద సోషలిస్టిక్ credentials of the state are at the compromise. స్టేట్ యొక్క సామ్యవాద ధోరణి విషయంలో చాలా వరకు ఏం కనిపిస్తుంది? ఒక కాంప్రమైజ్ కనిపిస్తుంది. ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ మార్కెటైజేషన్ ఆఫ్ ఎకానమీ, ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ స్టేట్ మినిమలిజం, ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ వాట్ ఇస్ దట్? నెట్వర్క్డ్ గవర్నెన్స్. గవర్నెన్స్ ఎలా ఉంది? బై మీన్స్ ఆఫ్ నెట్వర్క్, బై మీన్స్ ఆఫ్ పార్ట్నర్షిప్.
సో ఈ కంటెక్స్ట్లో ద స్టేట్ రోల్ ఈస్ బీయింగ్ క్వశ్చన్డ్, స్టేట్స్ సోషలిస్టిక్ క్రెడెన్షియల్స్ ఆర్ బీయింగ్ క్వశ్చన్. కానీ అంత మాత్రాన స్టేట్ తన సోషలిస్టిక్ ఐడెంటిటీని పూర్తిగా కోల్పోయిందా? కోల్పోలేదు. అర్థమవుతుందా? ఇలా మీరు ఇలా ఫ్రేమ్ చేస్తారు మీ ఆర్గ్యుమెంట్స్ని. ఫస్ట్ ఏం చెప్తున్నారు, అసలు ఈ కంటెక్స్ట్ ఏంటో రాస్తున్నారు ఇలా, ఓకేనా? కంటెక్స్ట్ రాసిన తర్వాత నెక్స్ట్ ఏం రాస్తారు? ఎస్, దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ ద సోషలిస్టిక్ క్రెడెన్షియల్స్ ఆఫ్ ద స్టేట్. సోషలిస్టిక్ క్రెడెన్షియల్స్ ఆఫ్ ద స్టేట్. మీరు ఇక్కడ ఈ పాయింట్ రాసేటప్పుడు ఇంకొన్ని పాయింట్స్ రాయొచ్చు. ఇంకేం రాయొచ్చు అంటే, ఇప్పుడు మనకి ఇంకొకటి కనిపిస్తుంది. యాక్చువల్గా మనకి రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి, లిబరలిజం, ఓకే, నియో లిబరలిజం. లిబరలిజం అంటే తెలుగులో ఏమంటారు? స్వేచ్ఛాయుత విధానాలు. ఓకే, నియో లిబరలిజం అంటే నయా స్వేచ్ఛాయుత విధానాలు. ఓకేనా? దాన్ని కొంచెం కరెక్ట్ టర్మ్ని కాయిన్ చేయండి, యూ గెట్ ద రైట్ వర్డ్. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఒక డిఫరెన్స్ చూద్దాం. ఓకే, లిబరలిజం అంటే ఏంటంటే, ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, గివింగ్ లిబర్టీ టు individuals, or you can say private sector. That is what called as liberalism. Okay na? Mar neoliberalism ante giving preference to, okay, we can say neoliberalism means what? Giving maximum role to private sector. Giving maximum role to the private sector. ఉదారవాదం. ఓకే, నయా ఉదారవాదం అంటే ప్రతి విషయాన్ని కూడా ఎవరికి ఇచ్చేస్తున్నావు? ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చేస్తున్నావు. దట్ ఈస్ వాట్ నియో లిబరలిజం. ఓకే, ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది, ఏంటంటే క్రోనీ క్యాపిటలిజం. What is it? Crony capitalism. Liberalism is translating into neoliberalism. Neoliberalism is translating into crony capitalism. Crony capitalism ante only select private companies or capitalists are getting preference. That is what called as crony క్యాపిటలిజం. ఇవన్నీ కూడా పెడధోరణులు అనమాట. ఇది క్రోనీ క్యాపిటలిజం. ఈ రకంగా ఏమవుతుంది? సోషలిస్టిక్ క్రెడెన్షియల్స్ ఆర్ ఎట్ ద కాంప్రమైజ్. ఓకే, ఎలా అయితే ఉదారవాద విధానాలు పెరుగుతున్నాయో అదేవిధంగా సమాజంలో అసమానతలు కూడా పెరుగుతున్నాయి. ఇది కూడా ఏం చెప్పచ్చు? ఇట్ ఈస్ అ డిపార్చర్ ఫ్రమ్ సోషలిస్టిక్ క్రెడెన్షియల్స్. ఇట్ ఈస్ ఆల్సో డిపార్చర్ ఫ్రమ్ సోషలిస్టిక్ క్రెడెన్షియల్స్. అర్థమవుతుందా? స్టేట్ యొక్క పెట్టుబడులు, investments in health and education are also in the declining trend. That is also an example for compromise of socialistic credentials. అర్థమవుతుందా? కానీ అయినప్పటికీ కూడా స్టిల్ వీ కెన్ కన్సిడర్ ఇండియన్ స్టేట్ ఈజ్ సోషలిస్టిక్. ఎలా చెప్పొచ్చు చెప్పండి? ఎస్, బికాస్ ఆఫ్ వెల్ఫేర్ పాలసీస్. State is still retaining its socialistic character. Okay, why? Because we are following what is it? Progressive taxation system. అంటే పురోగామి పన్ను విధానం. అంటే ఏంటి? మన వెల్త్ పెరుగుతున్న కొద్దీ, ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ ట్యాక్స్ లయబిలిటీ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. దట్ ఈస్ వాట్ కాల్డ్ ఎస్ ప్రోగ్రెసివ్ టాక్సేషన్ సిస్టమ్. అర్థమవుతుందా? అలాగే ఇంకేంటి? ఫర్ ఎగ్జాంపుల్, రైట్ టు వర్క్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎంజీ నరేగా. అంటే మీరు చూడండి, స్టేట్ విధానం చూడండి. ఇక్కడ పాయింట్ చూస్తే ఇది జనరల్గా వెల్ఫేర్ స్కీమ్స్ ఎలా ఉంటాయి? సప్లై డ్రివెన్గా ఉంటాయి. ఎలా ఉంటాయి?
సప్లై డ్రివెన్ అంటే ఎంత మొత్తంలో అయితే గవర్నమెంట్ పెట్టుబడి పెట్టగలుగుతుందో అంత మొత్తంలో మాత్రం ప్రజలకి లబ్ధి అనేది చేకూరుతుంది. కానీ ఇది కాస్త ఏమవుతుంది, డిమాండ్ డ్రివెన్. అంటే ఏ కొత్త వ్యక్తి అయినా డిమాండ్ చేస్తే నాకు ఎంప్లాయ్మెంట్ కావాలి ఎంజీ నరేగా కింద అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఏం చేయాలి, ఇవ్వాల్సిందే. అదర్వైజ్ యూ విల్ బీ పెయిడ్ విత్ కంపెన్సేషన్. అంటే ఆబ్లిగేషన్ ఈజ్ దేర్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ది స్టేట్. అంటే ఆ రకంగా చూస్తే మనకి ఏమవుతుంది అంటే స్టేట్ యొక్క రెస్పాన్సిబిలిటీ పెరిగినట్ట తగ్గినట్ట, పెరిగినట్టు. అర్థమవుతుందా? సో ఇది ఏ ఆర్టికల్ ప్రకారం, 39 క్లాస్ సి. ఇది ఆర్టికల్ ప్రకారం ఆర్టికల్ 41. Is it clear? And article 47. What is it? Ayushman Bharat. This article prakaram article 47. Article 47. Is it clear? And government is spending money for the modernization of agriculture. Yes or no? Article 48. Example, green revolution. Okay. Zero budget natural farming system. Rashtriya Gokul Mission. Gokul Mission. నేషనల్ ప్రాజెక్ట్ ఆన్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఇవన్నీ చూస్తే మనకు ఏమర్థమవుతుంది, సోషలిస్టిక్. ఎందుకంటే అసలు డిపిఎస్పి చూస్తేనే అది మనకు సోషలిజం కనిపిస్తుంది. అంటే డిపిఎస్పిని మనం ఇంకా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నట్టు, సోషలిస్టిక్ పాలసీస్తోని అలైన్ అవుతున్నట్టే. అర్థమవుతుందా? ఈ రకంగా మీరు ఆన్సర్ని ఏం చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ ఇంకేముంది, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. వీఆర్ ఇంప్లిమెంటింగ్ పీడిఎస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ NFSC of 2013, covering at least more than 50% of the population, 50 to 70% of the population under the guaranteed food subsidy scheme. Okay, so that's how. Similarly, national, what is that, Poshan Abhiyan. Yes or no? Housing, rural housing, pensions. These are all indicating the socialistic commitment of the state. Socialistic commitment of the state. Land ceiling acts. So we are following all these things. That's why we can clearly say India is still following socialistic credentials. మనం నార్మల్గా పబ్లిక్ తోని అంటే అఫ్ కోర్స్ చేయొచ్చు, అవి రాయొచ్చు, కానీ అక్కడ కంటెక్స్ట్కి మ్యాచ్ అయ్యేలాగా రాయాలి. దట్ ఈస్ వాట్ యువర్ స్కిల్. యూ కాంట్ బీ రైటింగ్ ఎనీ పాయింట్ విచ్ ఈస్ నాట్ ఫిట్టింగ్ ఇన్ టు ద కంటెక్స్ట్. అది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినర్ కన్విన్స్ కావాలి, ఎస్ ఈ పాయింట్ దీనికి రిలవెంటే అని ఒపీనియన్ వచ్చేలాగా మీరు రాసే ప్రయత్నం మీరు చేయాలి. అర్థమవుతుందా? రైట్. కొన్ని పాయింట్ రండి. ద సుప్రీం కోర్ట్ ఇన్ వేరియస్ కేసెస్, Supreme Court in various cases has held India is still socialistic. Supreme Court వివిధ కేసుల్లో భారతదేశం సామ్యవాద దేశంగా పేర్కొంది. ఈవెన్ ఆఫ్టర్ ఎల్పిజి, అంటే సరళీకరణ విధానాల తర్వాత కూడా భారతదేశం సామ్యవాద దేశంగా సుప్రీంకోర్టు పేర్కొంది పలు కేసుల్లో, ఇన్ వేరియస్ కేసెస్. ఓకే, ఫస్ట్ ఇంపార్టెంట్ కేస్ ఈస్ సమత వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సమత వర్సెస్, నాట్ సమంత, సమత వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 1997. Right on. Supreme Court held that 1997 అంటే after economic reforms. Okay, Supreme Court held that the socialism can be found in Article 14. Okay, what is Article 14 about? No person shall be denied with equality before law or equal protection of laws. So equal protection of laws is giving rise to, what is it?
affirmative action, or you can say what is it? Positive discrimination. Affirmative action or positive discrimination. మీకు అర్థమవుతుందా? బేసికల్గా మీరు ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర. అసలు వెల్ఫేర్ స్టేట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పా. వెల్ఫేర్ స్టేట్ అంటే ఏం చెప్పండి? ద స్టేట్ విచ్ ప్రొటెక్ట్స్ ద rights of the people, liberty of the people, at the same time it secures the social order, having social, economic and political justice. So for instance, if the state has to address these particular issues, the state first of all needs to understand what is vulnerability, what is weakness in the society, what is vulnerability or what is weakness in the society. అది ఫస్ట్ అది గుర్తించాలి. గుర్తించాలంటే ఫస్ట్ స్టేట్ ఏం చేయాలి? ఇట్ హస్ టు ఏం చేయాలి? క్లాసిఫై. ప్రజలు ఏం చేయాలి? క్లాసిఫై చేయాలి. అర్థమవుతుందా? ఎలా క్లాసిఫై చేస్తున్నాం? హౌ ద క్లాసిఫికేషన్ ఇస్ డన్? ఆన్ ద బేస్ ఆఫ్ వాట్ ఈస్ దట్? జెండర్, మెన్ అండ్ విమెన్. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో చూడండి, ఆర్టికల్ 15 క్లాస్ 3 15 క్లాస్ 3 ఏం చెప్తుంది? స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్. అంటే ఏంటి? యు ఆర్ క్లాసిఫైయింగ్ ద పీపుల్. ఓకే, యు ఆర్ క్లాసిఫైయింగ్ ఆన్ ద బేస్ ఆఫ్ వాట్ ఈస్ దట్? కాస్ట్. సో యు ఆర్ గివింగ్ రిజర్వేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్టికల్ 15 క్లాస్ 5 అండ్ 15 క్లాస్ 6, 16 క్లాస్ 4 అండ్ 16 క్లాస్ 6. అర్థమవుతుందా? ఎలా? బై మీన్స్ ఆఫ్ classification. Who is forward, who is backward? On the basis of that you are classifying and you are giving the reservations. Did you understand? Okay. అంటే ఈ రకంగా. అండ్ సిమిలర్లీ ఆర్టికల్ 17 provides protection for untouchables. Untouchables means those who are vulnerable in the society from the inhumane activity that are conducted by other caste people. So in this way you are trying to classify the people. But tell me whether this classification is reasonable classification or unreasonable classification. Reasonable classification. What is that called as? What is that classification called as? Reasonable classification. Okay, it means for the better protection of the people, what is required? Classification is required. Without classification, no protection. Then what you would do after classifying the people? You will compare who is very stronger, who is very weaker. You will give more provisions, more policies, more laws for the protection of the vulnerable sections in the society. Is it clear? For example, BNS is there, Bharatiya Nyaya Sanhita. Is it able to provide the protection for the SCs in a more effective manner? No. For that reason, what is there? SC/ST Atrocities Prevention Act is there. So in other words, state by means of implementation of the equal protection of laws, it is giving different set of laws and policies for various sections, but ultimately to ensure what is that? Equality. That's why it is called as equal protection of laws. That's why like must be treated alike in the similar circumstances. Like must be treated alike in the similar circumstances. అంటే సమాన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని సమానంగా ట్రీట్ చేయాలి, అసమాన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని అసమానంగా ట్రీట్ చేయాలి. ఇదంతా ఎవరి యొక్క లక్ష్యం? వెల్ఫేర్ స్టేట్. కాబట్టి ఆర్టికల్ 14లో ఉందా లేదా? సోషలిజం ఉంది. సొసైటీ పైన నీ కాన్షియస్నెస్ ఉందంటే నీకేమున్నట్టు అక్కడ? సోషలిజం ఉన్నట్టే. అర్థమవుతుందా? అంటే ఎల్పిజి వచ్చినంత మాత్రాన సోషలిస్టిక్ క్యారెక్టర్ అనేది పోలేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. ఓకే, ఏం రాశారు? ఆర్టికల్ 14, 15, 16, 17 దానిలోనే సమతా కేసులోనే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? సోషలిజం దేనిలో ఉందంట? 14లో ఉంది, 15, 16, 17 and even directive principles of state policy. Even directive principles of state policy. Next, in DS Nakara versus Union of India, in DS Nakara versus Union of India, Supreme Court held India follows what is that? Democratic socialism. India follows
democratic socialism. Democratic socialism, which can be seen in the states efforts to provide decent standards of life. ఓకే, డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మన దేశంలో ప్రజాస్వామిక సామ్యవాదం ఉందని చెప్పింది. అంటే ఈ ప్రజాస్వామిక సామ్యవాదం అంటే ఏంటంట? దేశంలో ఉన్న ప్రజలకి సరైన జీవన స్థితిగతులను ఇవ్వడమే ప్రజాస్వామ్య సామ్యవాదం అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఈ రకంగా మనం 3 డైమెన్షన్స్ మనం అర్థం చేసుకున్నాం. ఒకటేమో వేర్ ఇట్ ఈస్ కాంప్రమైజ్డ్, ఓకే, వేర్ ఇట్ ఈస్ నాట్ కాంప్రమైజ్డ్, అండ్ వాట్ ఎల్స్, వాట్ ఆర్ ద జడ్జిమెంట్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. దట్స్ ఎనఫ్. దిస్ ఇస్ వాట్ కాల్డ్ as సోషలిస్ట్. మనం ఏం చదువుకున్నాం? సావరీన్ సోషలిస్ట్. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ సెక్యులరిజం. రైట్ డౌన్. నెక్స్ట్ సెక్యులరిజం. సెక్యులర్, ఓకే, సెక్యులర్. అసలు సెక్యులరిజం అంటే ఏం చెప్పండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం? ఓకే ఓకే సెక్యులరిజం అంటే చాలా రకాల మనం డైమెన్షన్స్ మనం అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్, సెక్యులరిజం, ఈజ్ ఇట్ వెస్టర్న్ కాన్సెప్ట్ ఆర్ ఇండియన్ కాన్సెప్ట్ దట్ వీఆర్ ఫాలోయింగ్ ఇన్ ఇండియా? What is that? Indian concept. We are following our own indigenous concept of secularism. Okay. First of all, general ga secularism ante enti ante the neutrality of the state towards religion. Okay. న్యూట్రాలిటీ ఆఫ్ ద స్టేట్ టువర్డ్స్ రిలీజన్ అంటే మత వ్యవహారాల్లో రాజ్యానికి ఉండేటువంటి తటస్థ వైఖరిని ఏమంటున్నాం? లౌకికత్వం అంటున్నాం. రాజ్యం యొక్క తటస్థ వైఖరి, న్యూట్రాలిటీ టువర్డ్స్ ద రిలీజన్. న్యూట్రాలిటీ టువర్డ్స్ ద రిలీజన్, దట్ ఈస్ వాట్ కాల్డ్ సెక్యులరిజం. ఓకే ఓకే అయితే సెక్యులరిజంని 3 డైమెన్షన్స్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటేమో ఇన్ ద డైమెన్షన్ ఆఫ్ స్టేట్, ఇన్ ద డైమెన్షన్ ఆఫ్ కమ్యూనిటీ, ఇన్ ద డైమెన్షన్ ఆఫ్ ఇండివిజువల్. సెక్యులరిజంని 3 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఇన్ ద డైమెన్షన్ ఆఫ్ స్టేట్, ఇన్ ద డైమెన్షన్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ ఇన్ ద డైమెన్షన్ ఆఫ్ ఇండివిజువల్. ఎలా అంటే రైట్ చూడండి, స్టేట్ విషయంలో ఇందాక చెప్పినట్టు ఏంటి? వాట్ ఈస్ ఇట్? న్యూట్రాలిటీ టువర్డ్స్ రిలీజియన్. సో ఇన్ అదర్ వర్డ్స్, స్టేట్ హ్యాస్ నో అఫీషియల్ రిలీజన్. అంటే స్టేట్కి ఎలాంటి అధికారం, మతం అంటూ ఉండదు. సో దాన్ని ఏమంటున్నాం? సెక్యులరిజం అంటున్నాం. ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ది స్టేట్. ఓకే. ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ కమ్యూనిటీ ఏంటి? వాట్ యూ కెన్ అండర్స్టాండ్ సెక్యులరిజం ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ కమ్యూనిటీ? వాట్ ఈస్ ఇట్? టెల్ మీ. ఎనీ ఐడియా? ఓకే, రైట్ డౌన్. ద absence of domination of one community over the other. Absence of domination of one community over the other. That is secularism in terms of community. అంటే ఒక సమూహం మరొక సమూహం పైన ఆధిపత్య ధోరణి లేకపోతే దాని ఏమనాలి? సెక్యులరిజం ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనిటీ. ఓకే. మరి ఇండివిజువల్ టర్మ్లో సెక్యులరిజం అంటే ఏంటి? రిలీజియస్ టాలరెన్స్. రిలీజియస్ టాలరెన్స్ అంటే తెలుగులో ఏమంటారు? పరమత సహనం. ఓకే. ఈ రకంగా మన సెక్యులరిజంని ఇలా అర్థం చేసుకోవచ్చు. ఓకే. సెక్యులరిజం ఇన్ 3 డైమెన్షన్స్. అంటే స్టేట్ ఒక్కటే సెక్యులర్గా ఉంటే సరిపోదు, సమాజం కూడా సెక్యులర్గా ఉండాలి. హైదరాబాద్ సెక్యులరా? ఎస్. నాకు తెలిసి రంజాన్ వస్తే ముస్లిమ్స్ కంటే హిందూసే ఎక్కువ హలీం తింటారు. క్రిస్టియన్కి సంబంధించినటువంటి ఈ ఏమంటాం క్రిస్మస్ వస్తే
క్రిస్టియన్స్ కంటే ఎక్కువ సెలబ్రిటీస్ చేసుకునేది హిందూసే. మీరు స్టేటస్లు చూస్తే కనిపిస్తుంది. అంటే ఇదంతా ఏంటి? దిస్ ఈజ్ వాట్ సెక్యులరిజం. అలా సెక్యులరిజం అనేది మన సమాజంలో ఎలా ఉంది? డీప్ రూటెడ్గా ఉంది. అది మన కల్చర్లోనే ఇన్బిల్ట్. అది సెక్యులరిజం ఈజ్ వెరీ మచ్ ఇన్బిల్ట్ ఇన్ అవర్ ఓన్ కల్చర్. ఇప్పుడు సెక్యులరిజంని ఇండిజినస్ కాన్సెప్ట్గా ఎలా చెప్తామని అడిగితే ఏం చెప్తారు? ఎందుకంటే యాక్చువల్గా చూస్తే వేదిక్ రిలీజియన్ నుంచి చూడండి, అప్పుడున్నటువంటి వేదిక్ రిలీజియన్ పైన ఒక తిరుగుబాటు రూపంలో రకరకాల మత శాఖలు వచ్చినాయి, మూమెంట్స్, రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ లైక్ బుద్ధిజం, జైనిజం. ఆ టైంలో అలాంటి అపోజిషన్ వస్తే దాన్ని ఏదో ఒక తిరుగుబాటుగానో లేకపోతే ఒక డిఫరెంట్ నెగిటివ్ ఆస్పెక్ట్లో తీసుకోకుండా సమాజం దాన్ని ఆహ్వానించింది. బుద్ధిజంలో ఉన్న లక్షణాలు హిందూయిజంలో కూడా మనం తీసుకున్నాం, అడాప్ట్ చేసుకున్నాం. అదంతా దేనివల్ల సాధ్యమైంది? ఎస్ ఆర్ నో? అంటే ఈ రకంగా సెక్యులరిజం అనేది మనం ఏన్షియంట్ టైం నుంచి మన ఇండియాలో చూస్తున్నామని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ ఆర్గ్యుమెంట్స్ మీరు ఆన్సర్లో రాస్తారనమాట. సెక్యులరిజం ఈజ్ దేర్ సిన్స్ అవర్ ఏన్షియంట్ టైమ్స్. ఓకే, దాంతోపాటుగా మళ్ళీ సెక్యులరిజం ఇండియాకి వెస్ట్రన్ కంట్రీస్కి మధ్యన డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, వెస్టర్న్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం వర్సెస్ ఇండియన్ సెక్యులరిజం. వెస్టర్న్ సెక్యులరిజం వర్సెస్ ఇండియన్ సెక్యులరిజం. ఓకే, రైట్. మరి వెస్టర్న్ సెక్యులరిజం ఏమంటాం? నెగటివ్ సెక్యులరిజం అంటాం. ఏమంటాం? నెగటివ్ సెక్యులరిజం. నేను ఇలా డ్రా ఎందుకు చేస్తుంది తెలుసా? మీకు ఒక ఇండికేషన్ అనమాట. ఆన్సర్ రాసేటప్పుడు ఖచ్చితంగా పాయింట్స్, పారాగ్రాఫ్స్ మాత్రమే కాదు, మీరు ఇలాంటి టేబుల్స్ కూడా డ్రా చేస్తే ఆన్సర్ చాలా నీట్గా ఉంటుంది. 30,000 పేపర్లు అండి, ఒకటి కాదు, రెండు కాదు. దానిలో మీ పేపర్ యూనిక్గా ఉండాలంటే మీ పేపర్లో యూనిక్ ప్రజెంటేషన్ స్టైల్స్ అనేటివి ఉండాలి. చూడడానికే ఇంప్రెస్ చేయాలి. చూడగానే ఆన్సర్లో ఆ పర్టికులర్ స్ట్రక్చరింగ్ ఆఫ్ ఆన్సర్ చూస్తేనే ఎగ్జామినర్ ఇంప్రెస్ అయ్యేటట్టు చూడండి. ఓకేనా? రైట్. ఫస్ట్ ఏంటి? నెగటివ్ సెక్యులరిజం. Indian secularism is what? Positive secularism. Okay. Negative secularism ante em cheppandi? In what sense you can understand negative secularism? Complete separation of state and church. That is nothing but religion. That is what called as negative secularism. Okay, అర్థమవుతుందా? బట్ ఇన్ ద ఇండియన్ సెన్స్ పాజిటివ్ సెక్యులరిజం మీన్స్ ఈక్వల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ is what called as Indian secularism. You recognize religion and you give them equal treatment. That is what called as positive secularism. Is it clear? Right. అంటే మతానికి మరియు రాజ్యానికి మధ్యన స్పష్టమైన విభజన కనిపించేదాన్ని ఏమంటారు? నెగిటివ్ సెక్యులరిజం. మతాన్ని, రాజ్యాన్ని పూర్తిగా వేరు చేస్తాం. రాజ్యం అంటే స్టేట్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద రిలీజియస్ మ్యాటర్స్. కంప్లీట్ డిసింట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ టువర్డ్స్ ద రిలీజియస్ మ్యాటర్స్ ఈజ్ కాల్డ్ as నెగిటివ్ సెక్యులరిజం. ఇప్పుడు చూడండి, ఫ్రాన్స్ తీసుకోండి. ఫ్రాన్స్లో నెగటివ్ సెక్యులరిజం చాలా ఎక్కువ. అంటే ఎట్లా అంటే ఏ ముస్లిం మహిళ అయినా బుర్కా ధరించి పబ్లిక్ ప్లేస్లోకి రాకూడదు. అంటే ఐఎమ్ ఐ రెస్పెక్టింగ్ యువర్ రిలీజియస్ బిలీఫ్స్? నో. వై? ఐఎమ్ నాట్ రికగ్నైజింగ్ యువర్ రిలీజియన్. అంటే ఏంటది? నెగిటివ్ సెక్యులరిజం. ఏ ముస్లిం పురుషుడు గడ్డాన్ని పెంచుకొని వీధుల్లోకి రావద్దు. అందరూ సమానంగా, అందరూ ఒకేలా కనిపించాలి. నీ యొక్క డైవర్సిటీని ఇండికేట్ చేసే నీ వస్త్రధారణ ఉండకూడదు, నీ యొక్క అటైర్ ఉండకూడదు. అలాంటి ఒక భావజాలాన్ని ఏమంటున్నాం? నెగటివ్ సెక్యులరిజం అంటున్నాం. కానీ ఇండియా ఫాలో అయ్యేదేంటి? పాజిటివ్ సెక్యులరిజం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిక్కులు ఉన్నారు, వాళ్ళు హెల్మెట్ ధరించకపోతే వాళ్ళకి పైన పెనాల్టీ వేస్తున్నామా? వేయట్లేదు. అంటే ఏంటి? యూ రికగ్నైజ్ ద రిలీజన్ అండ్ యూ రికగ్నైజ్ దర్ బిలీఫ్ సిస్టమ్ అండ్ యూ గివ్ ఎగ్జెంప్షన్స్ ఆర్ కన్సెషన్స్ అకార్డింగ్ టు దేర్ బిలీఫ్ సిస్టమ్. అర్థమవుతుందా? దీన్ని ఏమంటున్నాం? పాజిటివ్ సెక్యులరిజం. ఒక హిందూ పురుషుడు ఎన్ని వివాహాలు చేసుకోవచ్చు? ఒకే వివాహం. అంటే వెన్ ద
present relationship is in the persistence, he can't get married to another woman. That is according to Hindu Marriage Act. కానీ అదే ముస్లిం పురుషుడు he can get married to wives up to 4. 4 మహిళల్ని వివాహం చేసుకోవచ్చు. అంటే ఇదేంటి? వాట్ ఈస్ ఇట్? సెక్యులరిజం, పాజిటివ్ సెక్యులరిజం. అర్థమవుతుందా? రైట్. ఈ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఎందుకు ఇండియా పాజిటివ్ సెక్యులరిజం తీసుకుంది? మరి వై ఇండియా హ్యాస్ చోజన్ పాజిటివ్ సెక్యులరిజం? ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ డైమెన్షన్. ఓకే, ఎందుకు పాజిటివ్ సెక్యులరిజం? ఎందుకంటే బేసికల్గా రిలీజియన్ అండ్ society's values are completely integrated and interrelated. మతాన్ని సమాజాన్ని పూర్తిగా వేరు చేసి చూడలేం. సామాజిక ధోరణి, సామాజిక అలవాట్లు, సామాజిక ఆచారాలు, social customs and practices, all these derive inspiration from the religion. For example, Devadasi system, does it have the relationship with religion? Yes. Caste system, okay, అంటే gender inequality, caste inequality, or you can say social inequalities, all these are related with the religion. Okay, are you able to understand? లింగపరమైన అసమానత్వం, కులపరమైన అసమానత్వం, సామాజిక అసమానత్వాలు ఏవైతే ఉంటాయో అవన్నీ దేంతో చాలా స్పష్టమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి? మతంతో. అంటే వితౌట్ రీఫార్మింగ్ ద రిలీజియన్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు రీఫార్మ్ ద సొసైటీ? నో. అంటే social reform, you can write these points, okay? Social reform is preconditional upon what is it? Religious reform. Social reform is preconditional upon religious reform. Okay, మరి మతాన్ని సంస్కరించాలంటే స్టేట్ ఎలా ఉండాలి? పాజిటివ్ సెక్యులర్గా ఉండాలా, నెగిటివ్ సెక్యులర్గా ఉండాలా? పాజిటివ్ సెక్యులర్గా ఉండాలి. డిడ్ యూ గెట్ మై పాయింట్? అందువల్ల బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ద స్టేట్, బికాస్ సిన్స్, ఓకే, యూ కెన్ రైట్ సిన్స్ స్టేట్ ఫాలోస్ పాజిటివ్ సెక్యులరిజం, it is able to bring progressive laws to outlaw superstitious practices or evil practices in society. అంటే దీని ద్వారా పురోగామి చట్టాలను తీసుకొచ్చి ఏం చేయొచ్చు? సమాజంలో ఉన్నటువంటి అంధవిశ్వాసాలని, మూఢ విశ్వాసాలని తొలగించేలాగా చట్టాలు చేయొచ్చు. అర్థమవుతుందా? ఎందుకు? స్టేట్ ఈజ్ పాజిటివ్ సెక్యులర్ కాబట్టి స్టేట్ ఏం చేయొచ్చు? మత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుంది. ఎలాంటి జోక్యం? నెగటివ్ ఇంటర్వెన్షనా, పాజిటివ్ ఇంటర్వెన్షనా? పాజిటివ్ ఇంటర్వెన్షన్. నీ మతాన్ని డిస్కరేజ్ చేయడమో, నీ మతాన్ని డిగ్రేడ్ చేయడమో స్టేట్ యొక్క లక్ష్యం కాదు. నీ మతం అనేది సామాజిక అవరోధాలని సృష్టించకుండా చేయడం. తద్వారా స్టేట్ ఏం చేయగలుగుతుంది? ఆర్టికల్ 25 ప్రకారం 25 క్లాస్ 2 సబ్ క్లాస్ ఏ అండ్ బి, రెండు ఆర్టికల్స్. ఓకేనా? ఐ థింక్ ఏ ఈజ్ రిలేటెడ్ టు ద రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్. Okay, their secular matters, secular, financial, economic matters can be managed by what is that? State. ఎందుకు మేనేజ్ చేయాలి స్టేట్? ఎందుకంటే బికాస్ ఆల్ దీస్ కెన్ బి థ్రోన్ ఓపెన్ టు
ఆల్. దళితులందరికీ కూడా ఆలయ ప్రవేశం జరగాలంటే స్టేట్ ఎవరి చేతిలో ఉండాలా? టెంపుల్స్ స్టేట్ చేతిలో ఉండొచ్చు. సెక్యులర్, ఫినాన్షియల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ బి మేనేజ్డ్ బై ద స్టేట్. అర్థమవుతుందా? కాబట్టి మనకేం కనిపిస్తుంది? పాజిటివ్ సెక్యులరిజం. స్టేట్ యొక్క జోక్యం కనిపిస్తుంది. ఇన్ ఆర్డర్ టు ఎన్షూర్ బెటర్ రిలీజియస్ ఈక్వాలిటీ. అలాగే 25 క్లాస్ టు సబ్ క్లాస్ బి అని చెప్తుంది. ఇట్ ఈస్ ఆల్సో గివింగ్ ద స్కోప్ ఫర్ సోషల్ రీఫార్మ్. తద్వారా ఏం చేస్తున్నాం? సతీ ప్రాక్టీస్, దేవదాసి సిస్టమ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్ దట్ ఈస్ దేర్ ఇన్ ద సొసైటీ, దోస్ ఆర్ బీయింగ్ అబాలిష్డ్ బై ద స్టేట్ బై మీన్స్ ఆఫ్ పాజిటివ్ సెక్యులరిజం. అర్థమవుతుందా మీకు పాయింట్? రైట్. ఓకే. అండ్ ఈ ప్రాసెస్లో జ్యుడిషియరీ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. దేనిలో భాగంగా? పాజిటివ్ సెక్యులరిజం. ఎందుకు తెలుసా? నేను చెప్పే కాన్సెప్ట్ మీకు అర్థమవుతుందా? ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఎసెన్స్? ఓకే. అయితే చూడండి, అందుకే ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇక్కడ మనకు రైట్స్ ఉన్నాయి, అలాగే ఏమున్నాయి? రీజనబుల్ ఏమున్నాయి? రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. రైట్స్ ఉన్నాయి, రీజనబుల్ రెస్ట్రిక్షన్. రిలీజియస్ రైట్ ఏంటి తెలుసా? వాట్ ఈస్ రిలీజియస్ రైట్? ఆర్టికల్ 25 మనకేముంది? ఫ్రీడమ్ ఆఫ్ ఆర్టికల్ 25 క్లాస్ 1 చెప్తుంది ఫ్రీడమ్ ఆఫ్ కన్షియన్స్, ప్రాక్టీస్, ప్రొఫెస్ అండ్ ప్రొపగేట్ ద రిలీజన్ అని ఆర్టికల్ 25 చెప్తుంది. తెలుగులో ఏమంటారు? ఫ్రీడమ్ ఆఫ్ కన్షియన్స్ అంటే మతాన్ని, యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ తెలుగు. ఓకే. మతాన్ని పాటించడం అనేది ఆర్టికల్ 25లో కనిపిస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్షియన్స్, ప్రాక్టీస్, ప్రొఫెస్ అండ్ ప్రాపగేట్. మరి దీనిపైన రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఎలాంటివి ఉన్నాయి చెప్పండి? ఫస్ట్ చెప్పండి ఏమేమి ఉన్నాయి? హెల్త్, మొరాలిటీ అండ్ పబ్లిక్ ఆర్డర్. అంతే, ఇవి మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ 25 క్లాస్ 1లో ఉన్నాయి ఇవి. సబ్జెక్ట్ టు హెల్త్, మొరాలిటీ, పబ్లిక్ ఆర్డర్, ఎవ్రీ పర్సన్ విల్ బీ హ్యావింగ్ ద ఫ్రీడమ్ ఆఫ్ కన్షియన్స్, ప్రాక్టీస్, ప్రొఫెస్ అండ్ ప్రాపగేట్ అని ఉంటుంది. కాబట్టి ఇది ఒక రీజనబుల్ రెస్ట్రిక్షన్. ఓకే. నెంబర్ 2, నెక్స్ట్ ఏం చెప్పండి? ఏం చెప్పాను నీకు? రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, ద సెక్యులర్ మ్యాటర్స్ ఆఫ్ religious institutions can be under the management of the government, management of state. This is the second reasonable restriction. And third reasonable restriction ఏం చెప్పండి? ఇందాక చెప్పాను కదా. what is the requirement of social reform, so that, like for example, throwing temples open to everyone, management by the state, okay, or kept under the management of the state. okay. రాజ్యం యొక్క ఓనర్షిప్లో ఇన్స్టిట్యూషన్స్ని ప్లేస్ చేయడం అనమాట. ఓకే. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరి చేతిలో ఉంది? స్టేట్ చేతిలో ఉంది. కానీ ఎలాంటి మ్యాటర్స్? సెక్యులర్ మ్యాటర్స్. దేవుడికి ఏ నైవేద్యం పెట్టాలని చెప్తుందా టీటీడీ? చెప్పదు. దేవుడి యొక్క పూజ విధానాలు గవర్నమెంట్ నిర్దేశిస్తుందా? నిర్దేశించదు. అంటే కేవలం లౌకికమైన విషయాలు, అంటే ఫుడ్, బేసిక్ భక్తులకు సౌకర్యాలు, ఓకే, తర్వాత భక్తుల ద్వారా వచ్చినటువంటి ఈ టెంపుల్కి వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో దాన్ని సరైన విధంగా రెగ్యులేట్ చేయడం, అవి మాత్రమే స్టేట్ చూసుకుంటుంది తప్ప దేవుడికి భక్తునికి సంబంధించిన విషయాలలో స్టేట్ యొక్క జోక్యం అనేది ఉండదు. ఇవన్నీ కూడా రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. అంటే ఈ అంశాలపైన స్టేట్ ఏం చేయొచ్చు? చట్టాలు తీసుకురావచ్చు. అర్థమవుతుందా? ఇది కాన్సెప్ట్ అనమాట. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ ఎస్ పాజిటివ్ సెక్యులరిజం. అలాగే పాజిటివ్ సెక్యులరిజం ఇంకా మనం ఈవెన్ ఆర్టికల్ 26 రూపంలో చూడొచ్చు. ద రైట్స్ ఆఫ్ ది రిలీజియస్ డినామినేషన్స్. ఇవి నేను ఒకసారి ఫండమెంటల్ రైట్స్లోకి వచ్చినాక కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్టికల్ 27
ఏం చెప్తుంది ఆర్టికల్ 27? నో టాక్సేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది రిలీజియన్. ఓకే, ఇట్ మీన్స్ ద ప్రొసీడ్స్ ఆఫ్ ది టాక్సేషన్ షల్ నాట్ బి అప్రోప్రియేటెడ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలీజియన్. అంటే ట్యాక్స్ ద్వారా వచ్చిన వనరుల్ని ఒక మతానికి సంబంధించిన విషయాల్లో ఖర్చు పెట్టకూడదు. ఓకే, అది ఒక మతాన్ని ప్రోత్సహించే విధంగా ఉండకూడదు. అర్థమవుతుందా అని ఆర్టికల్ 27 చెప్తుంది. 28 ఏం చెప్తుంది? నో ఇన్స్ట్రక్షన్ ఆఫ్ రిలీజియన్ అంటే నో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ద పబ్లిక్లీ మేనేజ్డ్ స్కూల్స్. కానీ అన్ఎయిడెడ్ స్కూల్స్ కానీ లేకపోతే ఎయిడెడ్ స్కూల్స్లో కానీ ఖచ్చితంగా రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఉండొచ్చు, కానీ పబ్లిక్ స్కూల్స్లో మాత్రం ఉండకూడదు. అంటే మనకు ఆర్టికల్ 25 to 28 మనకు క్లియర్గా దేని గురించి ఉన్నాయి? వాట్ ఈస్ దట్? సెక్యులరిజం. అర్థమవుతుందా? అయితే మిమ్మల్ని అడుగుతున్నా, సపోజ్ యూ జస్ట్ ఇమాజిన్ ఆర్టికల్ 25 to 28 is not there in the constitution, whether India still remains itself to be secular? Yes. Why it is yes? Because no, article 14 says equality before law. Article 15 says no discrimination on the basis of religion. Article 16 also talks about no discrimination on the basis of religion. Of course there are other grounds. Religion is also one of such grounds. Naturally, despite article 25 to 28 is not there in the constitution, still India remains to be secular. Then why we have provided this? Did you understand why we have provided this? Reasons are twofold. Reason number 1, to clearly specify what is the limits of the power of the state. Limits of the power of the state, because by means of these restrictions, number 1. Number 2, in the objectives resolution, లక్ష్యాల తీర్మానంలో క్లియర్గా మనం దేశంలో ఉన్న మైనారిటీస్కి మనం సేఫ్ గార్డ్స్ ఇచ్చాం. ఎందుకంటే అప్పుడు పార్టీషన్ జరుగుతుంది. ఆ సమయంలో మైనారిటీస్కి మనం ఒక అష్యూరెన్సెస్ ఇచ్చినాం, గ్యారంటీస్ ఇచ్చినాం. ఏమని? ఈ దేశంలో మైనారిటీ యొక్క హక్కులకు కూడా ఏముంటుందంట? రక్షణ ఉంటుంది అనేటువంటి విధానాన్ని మనం ఉన్నాం. కాబట్టి ఆ విధానాన్ని కట్టుబడి మనం ఏం చేస్తాం? 25 to 28 మధ్యన ఏం చేస్తాం? రక్షణని క్లియర్గా మనం రక్షణ ఇచ్చేటువంటి ప్రయత్నం మనం చేయడం జరిగింది. అర్థమవుతుందా? రైట్. ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు మరి సహజంగానే స్టేట్ యొక్క రెగ్యులేషన్ పైన చాలా చర్చ జరుగుతుందా జరగదా? జరుగుతుంది. ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో స్టేట్ ఈ పర్టికులర్ రెస్ట్రిక్షన్స్ ఆధారంగా కాకుండా కొన్ని ఇంకా మిగతా విషయాల్లో కూడా మెల్లిగా రెస్ట్రిక్ట్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది మతాన్ని. It means not only on the basis of the regulations clearly mentioned under Article 25 of the Constitution, there may be other opportunities for the state to regulate the religion. In such questions, in such areas, an individual can go to the Supreme Court. ఎందుకంటే సార్ రాజ్యాంగంలో ఉన్న ప్రకారం మమ్మల్ని రెగ్యులేట్ చేయాలి, కానీ మమ్మల్ని ఏం చేస్తున్నారు? యు ఆర్ గోయింగ్ సంథింగ్ ఇన్ అన్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ వే అని చెప్పేసి ఎక్కడ క్వశ్చన్ చేయొచ్చు? సుప్రీంకోర్టులో క్వశ్చన్ చేయొచ్చు. ఏ ఆర్టికల్ ప్రకారం క్వశ్చన్ చేయొచ్చు? ఆర్టికల్ 32. అర్థమవుతుందా? అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, అప్పుడు సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో ఒక కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది, ఒక కొత్త డాక్ట్రిన్ తీసుకొచ్చింది. ఎందుకు అంటే మతం అనేది నిజంగా చెప్పాలంటే ఇట్ ఈజ్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్. మరి ఏ బిలీఫ్ సిస్టమ్ని స్టేట్ కంట్రోల్ చేయాలి, ఏ బిలీఫ్ సిస్టమ్ని స్టేట్ కంట్రోల్ చేయొద్దు అనేది రాజ్యాంగంలో స్పష్టత ఉందా? లేదు. ఏది మూఢ విశ్వాసం, ఏది సరైన విశ్వాసం అనే విషయం పైన రాజ్యాంగంలో స్పష్టత అనేది లేదు. మరి ఈ స్పష్టత లేనప్పుడు ఖచ్చితంగా ఎవరు రావాలి ఇక్కడ? జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ. ఏ జ్యుడిషియరీ రావచ్చు? బోత్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు. ఆర్టికల్ 32, ఆర్టికల్ 226. ఎందుకు సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు మాత్రమే అంటున్నా? బికాస్ ఓన్లీ దీస్ కోర్ట్స్ ఆర్ హ్యావింగ్ ద పవర్ టు interpret the constitution. అర్థమవుతుందా? లోవర్ కోర్ట్స్ do not have the power to interpret the constitution. మరి ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్? చెప్పండి. ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి? ఎస్, గివింగ్ క్లారిటీ, ఆర్ యూ కెన్ సే contextual application of constitutional principles. అర్థమవుతుందా? పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగ విలువల్ని ఆపాదించడాన్ని ఏమనాలి?
ఇంటర్ప్రిటేషన్ అనాలి. అర్థమవుతుందా? ఆర్టికల్ 21 ఓపెన్ చేసి చూడండి. అసలు కాన్స్టిట్యూషన్లో, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడైనా కానీ రైట్ టు స్లీప్ ఈజ్ ఫండమెంటల్ రైట్ అని ఉంటుందా? ఉండదు. అర్థమవుతుందా? కాబట్టి దాన్ని ఎవరు చేశారు? ఇంటర్ప్రిట్ చేశారు సుప్రీంకోర్టు ఇన్ రామ్లీలా మైదాన్ కేస్. అర్థమవుతుందా? రైట్ టు ప్రైవసీ ఉందా ఆర్టికల్ 21లో? లేదు. దాన్ని ఎవరు చెప్పారు? దాన్ని ఎవరు అప్లై చేశారు? కాంటెక్చువల్ అప్లికేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్. అర్థమవుతుందా? రైట్ టు ప్రైవసీ ఈజ్ ఫండమెంటల్ రైట్. రైట్ టు ప్రైవసీ ఈజ్ ఫండమెంటల్ రైట్. ఆ రకంగా సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? ట్రైస్ టు ప్రొవైడ్ ద వైడర్ మీనింగ్ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ లా. ఎందుకంటే ప్రతి చట్టం కూడా, ఏ చట్టమైనా, ఏ రాజ్యాంగమైనా దానికంటూ ఒక టైం సెన్సిటివిటీ ఉంటుంది. టైం సెన్సిటివిటీ. రాజ్యాంగాన్ని ఎప్పుడు ఎనాక్ట్ చేసాం? November 26, 1949. అప్పుడు సొసైటీ వేరు, ఇప్పుడు సొసైటీ వేరు. సొసైటీ మారుతుంది, చట్టం యొక్క అర్థం కూడా మారుతుంది. మారుతున్న అవసరాల ప్రకారం చట్టం తన యొక్క ఏరియాని విస్తృతపరచుకోవాలి. అలా విస్తృతపరిచేటువంటి క్రమంలో భాగంగా ఎవరు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు? ఎస్, జ్యుడిషియరీ బై మీన్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. లెజిస్లేచర్, పార్లమెంట్ బై మీన్స్ ఆఫ్ అమెండ్మెంట్. పార్లమెంట్ బై మీన్స్ ఆఫ్ అమెండ్మెంట్. అందుకే కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమంటాడు? కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ లివింగ్ డాక్యుమెంట్. అర్థమవుతుందా? ఆ రకంగా జ్యుడిషియరీ తన పాత్రను పోషిస్తుంది. ఓకేనా? రైట్. మరి జ్యుడిషియరీ ఈ విషయంలో ఎలా హెల్ప్ అవుతుంది అంటే, సుప్రీంకోర్టు ఇన్ 1954, ఓకే, ఇన్ ఎ కేస్ కాల్డ్ as షీరూర్ మఠ్ కేస్. వాట్ ఈస్ దట్ కేస్? షీరూర్ మఠ్ కేస్. ఈ షీరూర్ మఠం అనేటువంటి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, వాట్ ఇట్ హెస్ హెల్డ్, ద రిలీజియస్ ఫ్రీడమ్ ఈజ్ అవైలబుల్ నాట్ ఇన్ ద కేస్ ఆఫ్ all religious practices. మీకు అర్థమవుతుందా? మత స్వేచ్ఛ అనేది అన్ని మత వ్యవహారాల్లో లేదు. దట్ ఫ్రీడమ్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు what is that? ERP, essential religious practice. That is what called as essential religious practice. అంటే సుప్రీంకోర్టు ఏం చేసింది? అంటే రిలీజియస్ ప్రాక్టీసెస్ని రెండు రకాలుగా వర్గీకరించింది. ఎలా వర్గీకరించింది తెలుసా? వన్ ఈస్ what is that? Core of the religion, non-core of the religion. Core of the religion, non-core of the religion. Core of the religion అంటే which is part and parcel of the essential aspect of the religion. Okay. Non-core అంటే non-essential aspects of religion. Non-essential aspects of religion. Essential aspects of religion, non-essential aspects of religion. అంటే స్టేట్ ఏ విషయంలో జోక్యం చేసుకోవచ్చట? నాన్ ఎసెన్షియల్. స్టేట్ ఏ విషయంలో జోక్యం చేసుకోవద్దు? కోర్. అర్థమవుతుందా? ఈ డాక్టరీని ఏ కేసులో తీసుకొచ్చింది? షీరూర్ మఠ్ కేసులో తీసుకొచ్చింది. అంటే తద్వారా రాజ్యాంగంలో ఏ అస్పష్టత అయితే ఉందో, స్టేట్ యొక్క రెగ్యులేషన్ ఎంతవరకు ఉండాలి, సోషల్ రిఫార్మ్ అంటే ఎంతవరకు ఉండాలి అనేటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు ఒక డాక్టరీన్ రూపంలో తీసుకొచ్చింది. ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్. సో ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్. ఈ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ సిద్ధాంతం ఏదైతే ఉందో రకరకాలుగా వివిధ కేసుల్లో వ్యక్తీకరిస్తూ వచ్చింది సుప్రీంకోర్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఆనంద్ మఠ్ కేస్. What is it? Anand Math case. Okay. In this case, Supreme Court declared Tandava Nritya is not essential religious practice. Hence, it can be regulated or banned by state. అర్థమవుతుందా? ఆనందం అంటే ఎవరు? వాళ్ళు దే ఆర్ ద ఆర్డెంట్ ఫాలోవర్స్ ఆఫ్ శివ. దే మేక్ ద డాన్స్ ఇన్ హారబుల్ మేనర్.
దానివల్ల పబ్లిక్ ఆర్డర్, హెల్త్, మొరాలిటీ అనేది దెబ్బతింటుంది. ఆ క్రమంలో వీళ్ళ యొక్క డ్యాన్స్ని కలకత్తా పోలీస్ కమిషనర్ ప్రొహిబిట్ చేస్తే వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు. వెళ్ళి సార్ ఇది మా మత స్వేచ్ఛ, దీన్ని మనం రక్షించండి అంటే సుప్రీంకోర్టు ఏముంటుంది, ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ essential religious practice, not core aspect of the religion, hence it can be regulated or banned అని చెప్పింది. అంటే అర్థమవుతుందా? దిస్ ఇస్ వాట్ కాల్డ్ ఎస్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్. అర్థమవుతుందా? అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏఎస్ నారాయణ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇన్ విచ్ ఓకే ద ఇన్హెరిటెన్స్ రూల్ is not, what is it, essential religious practice. Andhra Pradesh ప్రభుత్వం ఏం చేసిందంటే ఇట్ హ్యాస్ అబాలిష్ ద ఇన్హెరిటెన్స్ రైట్స్ ఆఫ్ ది అర్చకాస్ ఇన్ ద టీటీడీ. ఓకే, వీళ్ళు వెళ్తారనమాట, సార్ ఇది మాకు వంశపారపర్యంగా మాకు అర్చకత్వం అనేది వస్తుంది, దీన్ని రక్షించండి అంటే సుప్రీంకోర్టు ఏముంటుంది, ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్, హెన్స్ ఇట్ కెన్ బి రెగ్యులేటెడ్ బై స్టేట్. అర్థమవుతుందా? అలాగే జావేద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వాట్ ఇస్ దట్, హర్యానా. దీనిలో ఏంటంటే ఇతను ఏమంటాడంటే, సార్ ఇన్ ద లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇఫ్ వీ హ్యావ్ చిల్డ్రన్ మోర్ దాన్ 2 వీఆర్ నాట్ పర్మిటెడ్ టు కంటెస్ట్ ఇన్ ద ఎలక్షన్స్. ఓకే, కానీ మా ఇస్లాం ప్రకారం హ్యావింగ్ మోర్ చిల్డ్రన్ ఈజ్ రిలీజియస్ ప్రాక్టీస్, ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్. అంటే సుప్రీంకోర్టు ఏముంటుంది, ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఎసెన్షియల్ రిలీజియస్, హెన్స్ కెన్ బి రెగ్యులేటెడ్. అర్థమవుతుందా? అలాగే ఇంకో కేస్ ఇస్మాయిల్ ఫారూఖీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దీనిలో తను ఏమంటారంటే బాబ్రీ మసీద్ డిమోలిషన్ యొక్క కంటెక్స్లో మేము ఆ మసీదులో మేము ప్రార్థన చేసుకోవాలి, ఎందుకంటే మాస్క్ ఈజ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్. అంటే సుప్రీంకోర్టు అనేది ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్, యూ కెన్ ప్రాక్టీస్ నమాజ్ ఎనీ ప్లేస్. అంటే ఈ రకంగా ద సుప్రీం కోర్ట్ ఈస్ హెల్పింగ్ ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ essential religious practice and also the better regulation of religion in the society. Thus it is contributing well to the positive aspects of secularism. అర్థమవుతుందా? జ్యుడిషియరీ ఏం చేస్తుంది, పాజిటివ్ సెక్యులరిజంకి సరైన తోడ్పాటును అందిస్తుంది బై మీన్స్ ఆఫ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్, ద డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్. అర్థమైందా మీకు కంప్లీట్ పిక్చర్? వాట్ ఈస్ సెక్యులరిజం, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగటివ్ సెక్యులరిజం, వాట్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పాజిటివ్ సెక్యులరిజం, why it is important, okay, and what is the role of ERP in what is that, expanding the concept of positive secularism. అర్థమవుతుందా? సెక్యులరిజం పైన అడిగితే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. మిగతా ఇంకేదైనా అడిగితే సోషాలజీలు మీరు ఏదైతే చదువుకుంటారో సోషల్ సైన్స్, సోషల్ సొసైటీలో ఆ కాన్సెప్ట్స్ ఇక్కడ యూజ్ అవుతాయి. దీనికి ప్రత్యేకంగా మీరేం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది నాలెడ్జ్. ఎక్కువ నాలెడ్జ్ ఉంటే కూడా సమస్యనే, ఏం రాయాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోతుంటారు, నీ ఇలా రాయాలి అలా రాయాలి. లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటేనే ఒక రకంగా బెటర్, ఎందుకంటే ఒక యూనిఫార్మిటీ ఉంటుంది అన్ని ఆన్సర్స్లో. ఓకే, రైట్. అది కూడా ఓపెన్, అది కూడా దట్ ఈజ్ ఆల్సో వేర్ శబరిమల కేస్, దాన్ని ఏమంటారంటే యంగ్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఓకే, దీనిలో సుప్రీంకోర్టు ఏమన్నదంటే ద బ్యాన్ ఆన్ విమెన్ ఎంట్రీ ఈజ్ నాట్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్, బట్ సుప్రీం కోర్ట్ ఆల్సో హెల్డ్ దట్ ఆర్టికల్ 17 which has not defined what is the meaning of untouchability. So untouchability is not the term only available for SCs, it is also available for women. Because the concept of impurity associated with menstruation is also manifestation of untouchability. అర్థమవుతుందా? అంటే ఈ ఇంప్యూరిటీ అనే కాన్సెప్ట్ మెన్స్ట్రుయేషన్తో ఏదైతే ఉందో దాన్ని మనం దాన్ని ఇంప్యూరిటీ అని అంటున్నాం కాబట్టి అది కూడా ఒక రకంగా అన్టచబిలిటీతో ఈక్వేట్ చేయొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. అర్థమవుతుందా? దీనివల్ల మరికొన్ని కేసెస్ కూడా ఓపెన్ అయినాయి సుప్రీంకోర్టు ముందట. మనకి దావూదీ బోరా ముస్లిం కమ్యూనిటీ ఉంటుంది, దావూదీ బోరా ముస్లిం కమ్యూనిటీ. దానిలో దే హ్యావ్ ఎఫ్ఎంజీ,
ఫిమేల్ జెనైటాల్ మ్యూటిలేషన్, అంటే వివాహమైన స్త్రీలకి జననాంగాల్లో పూర్తిగా మ్యూటిలేషన్, అంటే పూర్తిగా దే విల్ బి డీస్ట్రక్చర్డ్. ఎందుకు అంటే ఇన్ ఆర్డర్ టు డిస్కరేజ్ ద ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్, విమెన్ యొక్క కాన్ఫిడెన్స్ని దెబ్బతీయడం పూర్తిగా. ఈ రకంగా విమెన్ బాడీ ఇంటిగ్రిటీ అక్కడ మనం చేంజ్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అని చెప్పేసి ఛాలెంజ్ చేశారు కోర్టులో. కోర్ట్ ఈజ్ ఎట్ టు డిసైడ్. ఓకే, అలాగే ఎంట్రీ ఆఫ్ ముస్లిం విమెన్ ఇంటూ మాస్క్, దట్ ఈస్ ఆల్సో బీయింగ్ ఛాలెంజ్ ఇన్ సుప్రీం కోర్ట్. కాబట్టి ఈ అన్ని కేసెస్ని, అలాగే ప్రొహిబిషన్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ నాన్ పార్సీ, ప్రొహిబిషన్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ ఎ విమెన్ who got married to non-Parsi men into the Agyari. Agyari అంటే ఏంటి? It is a place where Parsi person is dead body is disposed. అక్కడికి నాన్ పార్సీని పెళ్లి చేసుకున్న పార్సీ యువతుల్ని పర్మిట్ చేయరు. వాళ్ళ తండ్రి చనిపోయాడు అనుకోండి, షీ కాంట్ గో టు ద అగ్యారి. లాస్ట్ రైట్స్ ఇచ్చేటువంటి హక్కు ఆ మహిళకి లేదు. ఈ రకంగా నిషేధించడం అనేది కూడా దేనికి అగెనిస్ట్గా ఉంది? కాన్స్టిట్యూషనల్ మొరాలిటీకి అగెనిస్ట్గా ఉంది. దేనికి అగెనిస్ట్గా ఉంది? కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, అంటే రాజ్యాంగ నైతికత్వానికి విరుద్ధంగా ఉంది. మరి రాజ్యాంగ నైతికత్వానికి విరుద్ధంగా ఉన్న ఏ మత వ్యవహారాన్నైనా ఏం చేయాలి? బ్యాన్ చేయాలి, రెగ్యులేట్ చేయాలి. ఏ కాన్సెప్ట్ కింద? ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్. అర్థమవుతుందా? మరి ఇవన్నిటిపైన సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ శబరిమల కేసుని మళ్ళీ ఏం చేశారు? కాన్స్టిట్యూషనల్ బెంచ్కి రిఫర్ చేశారు, మళ్ళీ పునఃపరిశీలించాలని చెప్పేసి. అంటే ద ఫేట్ ఆఫ్ శబరిమల కేస్ విల్ బీ డిసైడింగ్ ద ఫేట్ ఆఫ్ అదర్ రిలేటెడ్ మ్యాటర్స్. అర్థమవుతుందా? దిస్ ఇస్ వాట్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్. మిమ్మల్ని ఎగ్జామినేషన్ అడిగితే ఈ ఆస్పెక్ట్స్ పైన మిమ్మల్ని క్వశ్చన్ అడడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. అర్థమవుతుందా? మరి ఈ తరుణంలో వెదర్ ఈజ్ దేర్ సెక్యులరిజం ఇన్ ద కంట్రీ? ఎస్ ఆర్ నో? ఎస్. సో దీనికి రాయండి, యూ రైట్ సమ్ పాయింట్స్. ఎస్, ఇన్ ద ప్రెజెంట్ కంటెక్స్ట్, there is secularism. ఈ పరిస్థితిలో మన దేశంలో లౌకికత్వం ఉంది. ఎందుకు చెప్పండి? వన్ రీజన్ ఈస్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. నెంబర్ 1 కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. నెంబర్ 2 లీగల్ ఫ్రేమ్వర్క్, రాజ్యాంగ నిబంధనలు మరియు లీగల్ ఫ్రేమ్వర్క్, వివిధ చట్టాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, థ్రోయింగ్ టెంపుల్స్ ఓపెన్ టు ద దళిత్స్, SC/ST అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఒకవేళ దాని ప్రకారం ఏ వ్యక్తినైనా వివక్ష చూపితే ఖచ్చితంగా అదొక క్రిమినల్ అఫెన్స్ అది. ఓకే, సో అలా. నెక్స్ట్ నెంబర్ 3 ద డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్. అంటే ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ సిద్ధాంతం. మూడవది, థర్డ్ పాయింట్. ఓకే, తెలుగు మీడియం స్టూడెంట్స్ పని ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ట్రాన్స్లేట్ చేసుకోండి. ఎందుకంటే నాకు ఇప్పుడు మనం చెప్పేటప్పుడు ఏమైపోతుందంటే సైమల్టేనియస్ ట్రాన్స్లేషన్ మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు కొన్ని సందర్భాలు. నార్మల్గా అంటే మాట్లాడతాం, కానీ కొన్ని టర్మినాలజీ నాకు తర్వాత బైక్ మీద పోయేటప్పుడు గుర్తొస్తుంది, ఇది అని చెప్పేసి. కానీ సైమల్టేనియస్గా కొన్ని సందర్భాలు గుర్తురాదు. ప్లీజ్ డోంట్ టేక్ అదర్వైజ్. ఓకే, try to take that word into your mind. Right? Essential religious practice. Doctrine of essential religious practice. Okay. Kani, there are compromises. Next line. There are compromises in terms of communal tensions. మతాల మధ్యన విద్వేషాలు. ఎగ్జాంపుల్ బాబ్రీ మసీద్ డిమోలిషన్. కాంప్రమైజెస్ అని రాసి ఫస్ట్ వన్ ఏం రాస్తారు? కమ్యూనల్ టెన్షన్స్. మతపరమైన విద్వేషాలు. ఇంకేం కనిపిస్తున్నాయి? ఎగ్జాంపుల్ ఏంటి? బాబ్రీ మసీద్ డిమోలిషన్. ఓకే, ఎనాక్ట్మెంట్ ఆఫ్ CAA, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఎస్ ఆర్ నో? కొన్ని మతాలకు మాత్రమే భారతదేశంలో పౌరసత్వాన్ని ఇచ్చేటువంటి విధానం. ఓకే, ఎనాక్ట్మెంట్ ఆఫ్ CAA. అలాగే నెక్స్ట్ కమ్యూనలిజం. నెక్స్ట్ వన్ కమ్యూనలిజం. కమ్యూనలిజం అంటే ఏంటి?
మిక్స్ ఆఫ్ రిలీజియన్ విత్ పాలిటిక్స్ ఈజ్ కాల్డ్ ఎస్ కమ్యూనలిజం. అంటే మతపరమైన ఆధిపత్యాన్ని రాజకీయ పరంగా చూపించడం, దాన్ని ఏమంటారు? కమ్యూనలిజం అంటారు. ఓకే, మతం పేరుతో, నెక్స్ట్ పాయింట్, మతం పేరుతో అంటే సోలిసిటింగ్ ఓట్స్, SOLICITANG, సోలిసిటింగ్ ఓట్స్ ఆన్ ద బేస్ ఆఫ్ రిలీజియన్. మతం పేరుతో ఓట్లని అభ్యర్థించడం. అయోధ్య టెంపుల్ కడతాం, ఓట్లేయండి అంటే యు ఆర్ డిపార్టింగ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్. ఇవన్నీ కూడా ఏంటి? కాంప్రమైజెస్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, డెమోక్రసీ. మన ఎందుకు ఈ డెమోక్రసీ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం? ప్రియాంబుల్లో ఉంది. ఏమేముంది? సావరీన్, సోషలిస్ట్ అయిపోయింది, సెక్యులర్ అయిపోయింది. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ డెమోక్రసీ. ఓకే, డెమోక్రసీ. ఓకే, డెమోక్రసీ అంటే ఏంటి? వాట్ ఈస్ డెమోక్రసీ? ఓకే, ఏంటి? ఓకే, actually, who is the source of our Indian constitution? People are source of constitution. People are source of constitution. People are the source of constitution. Ante people have what? Have power. Okay, the power which is there with the people, they are transferring it to the government by means of elections. అర్థమవుతుందా? సో కాబట్టి what is the democracy called? It is nothing but people's rule. That is what called as people's rule. That is what called as democracy. అది democracy అంటారు. So democracy means it is a system of government which is elected by people. That is what called as democracy. Right. మరి దేశంలో ఎందుకు కావాలి మరి డెమోక్రసీ? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వై వి రిక్వైర్ డెమోక్రసీ? డిడ్ వి డిస్కస్ ఇన్ ద లాస్ట్ క్లాస్? ఐ థింక్ మనం సబ్స్టాంటివ్ ప్రొసీజరల్ డెమోక్రసీ గురించి మాట్లాడుకున్నాం. డిడ్ వి డిస్కస్ వాట్ ఈస్ సబ్స్టాంటివ్ డెమోక్రసీ, వాట్ ఈస్ ప్రొసీజరల్ డెమోక్రసీ? నో. ఓకే, రైట్. మరి ప్రజాస్వామ్యం అనేది సక్సెస్ కావాలంటే ఏముండాలా? ఖచ్చితంగా రెండు సూత్రాలు ఖచ్చితంగా పాటించాలి. రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటేమో వాట్ ఇస్ దట్? సబ్స్టాంటివ్ democracy. Democracy is of two types. Substantive democracy. Second one is procedural democracy. Substantive democracy and procedural democracy. Okay. తెలుగు మీడియం వాళ్ళు కొంచెం ఒకసారి ట్రాన్స్లేట్ చేసుకోండి. సబ్స్టాంటివ్ అంటే ఏంటి, ప్రొసీజరల్ అంటే ఏంటి? ఓకేనా? సబ్స్టాంటివ్ డెమోక్రసీ అండ్ ప్రొసీజరల్ డెమోక్రసీ. సబ్స్టాంటివ్ డెమోక్రసీ అంటే ఏంటి అంటే దిస్ ఈజ్ ద వాల్యూ విచ్ డిఫైన్స్ ద పర్పస్ ఆఫ్ డెమోక్రసీ. అసలు ప్రజాస్వామ్య యొక్క అవసరాన్ని నిర్వచించేది ఏంటి? సబ్స్టాంటివ్ డెమోక్రసీ. ద రియల్ పర్పస్ బిహైండ్ ద డెమోక్రసీ. ఏంటి పర్పస్ బిహైండ్ ద డెమోక్రసీ? టెల్ మీ, వాట్ కుడ్ బి ద పర్పస్ బిహైండ్ ద డెమోక్రసీ? చెప్పండి ఏంటి? Article 38. What is Article 38? Establishment of social order having social, economic and political justice. Okay. అంటే వెల్ఫేర్ స్టేట్ ఈజ్ నథింగ్ బట్ ద పర్పస్ ఆఫ్ ది సబ్స్టాంటివ్ డెమోక్రసీ. సంక్షేమ రాజ్యాన్ని ఏర్పరచడమే డెమోక్రసీ యొక్క ప్రధానమైన లక్ష్యం. దట్ ఈస్ వాట్ కాల్డ్ ఎస్ సబ్స్టాంటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ డెమోక్రసీ. అంటే వెల్ఫేర్ స్టేట్ అంటే ఏంటి, సంక్షేమ రాజ్యం అంటే ఏంటి, మనం ఆల్రెడీ నిర్వచించుకున్నాం. The state which protects the liberties of the people and also ensures the establishment of social order having social, economic and political justice and thus causing the overall well-being of the people. That is what called as welfare state. Okay, ఆ వెల్ఫేర్, ఆ సంక్షేమ రాజ్యాన్ని ఏర్పరచడమే సంక్షేమ రాజ్య
నిర్మాణం. దిస్ ఇస్ వాట్ ద పర్పస్ ఆఫ్ డెమోక్రసీ. ఓకే, మరి సంక్షేమ రాజ్యాన్ని ఏర్పరచాలంటే దానికి కొన్ని ప్రజాస్వామిక పద్ధతులు ఉంటాయి. అర్థమవుతుందా? వితౌట్ ఫాలోయింగ్ సర్టన్ ప్రొసీజర్స్ యూ కాంట్ అచీవ్ ద అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్య లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే ఖచ్చితంగా ఏముండాలి? కొన్ని ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఉండాలి. ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఉండాలి. ఏంటి ఆ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ చెప్పండి? ఏంటది? రెగ్యులర్ ఎలక్షన్స్. ఓకే, అంటే పీరియాడికల్గా ఎలక్షన్స్ ఖచ్చితంగా జరగాలి. తర్వాత ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఫ్రీ ఎలక్షన్ అంటే ఏంటి? ఫెయిర్ ఎలక్షన్ అంటే ఏంటి? ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ ఈస్ కాల్డ్ as ఫ్రీ ఎలక్షన్, వేర్ ద ఓటర్ ఈజ్ ఏబుల్ టు ఎక్సర్సైజ్ హిస్ చాయిస్ వితౌట్ ఎనీ ఫియర్. వితౌట్ ఎనీ ఫియర్, నిర్భయంగా తన ఓటు హక్కుని వినియోగించుకునేటువంటి ఒక అధికారాన్ని ఇచ్చే ప్రక్రియ ఏమంటారు? ఫ్రీ ఎలక్షన్స్. ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఈవిల్స్, ఫ్రీ ఫ్రమ్ ఆల్ అన్నెసరీ ఇన్ఫ్లుయెన్సెస్. ఓకే, ఫెయిర్ ఎలక్షన్స్ అంటే గివింగ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ ఆర్ ఎవ్రీ క్యాండిడేట్ హూ ఈస్ కంటెస్టింగ్ ఇన్ ద ఎలక్షన్స్. ఎన్నికల్లో పాల్గొనేటువంటి ప్రతి పొలిటికల్ పార్టీకి, ప్రతి క్యాండిడేట్కి అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తుందని ఏమనాలి? ఫెయిర్ ఎలక్షన్ ఉండాలి. ఇదేంటి? దిస్ ఇస్ ద సెకండ్ ఆస్పెక్ట్. కమింగ్ టు ద థర్డ్ ఆస్పెక్ట్, వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ దట్? రూల్ ఆఫ్ లా, చట్టబద్ధ పాలన. అంటే ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలకు మాత్రమే పరిమితం చేసే విధానం కాదు. ప్రజాస్వామ్యం అనేది చాలా ఎలాబొరేటివ్ కాన్సెప్ట్. అందుకని ఏముండాలి? రూల్ ఆఫ్ లా ఉండాలి. అందరినీ సమానంగా ట్రీట్ చేయాలి. ఏ ఒక్కరిని కూడా వివక్ష చూపించకూడదు. అలా చేసినప్పుడే ఏది సాధ్యమవుతుంది? వెల్ఫేర్ స్టేట్ అనేది సాధ్యమవుతుంది. అర్థమవుతుందా? రైట్. అలా తర్వాత ఇంకేంటి? ఇంప్లిమెంటింగ్ పాలసీస్ which will ensure transparency, accountability. Right to Information Act. ఓకే, తద్వారా ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ కూడా సాధ్యమవుతుంది. వేర్ గవర్నమెంట్ ఈజ్ ఎగ్జిక్యూటివ్స్ హెల్డ్ అకౌంటబుల్ టు గవర్నమెంట్. వాట్ ఈస్ దట్? పార్లమెంట్. ఆర్టికల్ 75 clause 3. వాట్ డస్ ఇట్ సే? ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ ఆన్సరబుల్ టు లోక్సభ. అంటే రెగ్యులర్గా పార్లమెంటరీ సెషన్ జరగాల వద్దా? జరగాలి. అలా జరిగితేనే ప్రజాస్వామ్య వ్యవస్థకి శాంక్టిటీ ఉంటుంది. నాట్ రిజార్టింగ్ టు ద ఆర్డినెన్సెస్ రొటీన్లీ. అంటే అవసరం లేకున్న ఆర్డినెన్సెస్ని ఇష్యూ చేయడం ఏదైతే ఉందో అది దేనికి విరుద్ధం? ప్రొసీజరల్ డెమోక్రసీకి విరుద్ధం. అర్థమవుతుందా? జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటే న్యాయ వ్యవస్థ అధిక చర్యాశీలత ఏదైతే ఉందో అది కూడా ప్రొసీజరల్ డెమోక్రసీకి విఘాతాన్ని కలిగిస్తుంది. absence of the independent institutions, స్వతంత్ర న్యాయ వ్యవస్థ లేకపోవడం, absence of procedural democracy. స్వతంత్ర ఎలక్షన్ కమిషన్ లేకపోవడం, absence of procedural democracy. ఇది లేకపోతే ఇండియా ఏమైపోతుంది? బంగ్లాదేశ్ అయిపోతుంది. ఇది లేకపోతే ఇండియా శ్రీలంక అయిపోతుంది. ఇది లేకపోతే శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుంది, పాకిస్తాన్ అయిపోతుంది. అంటే ఆ దేశాలు లోపించింది ఏంటి? ఏం లోపించింది? ప్రొసీజరల్ డెమోక్రసీ. ప్రతి ప్రజాస్వామ్య వ్యవస్థకు కొన్ని లక్ష్యాలు ఉంటాయి, లేవని చెప్పలేం. కానీ ఆ లక్ష్యాలని చేరువ కావడం ఎందుకు విఫలమవుతున్నాయంటే దే ఆర్ కాంప్రమైజింగ్ అపాన్ ద ప్రొసీజర్స్ టు బి ప్రాక్టీస్డ్ ఇన్ ద ఎఫెక్టివ్ డెమోక్రసీ. అర్థమవుతుందా? ఇప్పుడు మన భారతదేశ ప్రజాస్వామ్యాన్ని మనం విశ్లేషించాలంటే ఏ ఆస్పెక్ట్లో విశ్లేషించాలి? ప్రొసీజరల్ డెమోక్రసీ. మన దేశంలో డెమోక్రసీ ఉందా లేదా, డెమోక్రసీ ప్రమాదంలో పడిందా అంటే ఆ పాయింట్స్ అన్ని ఎక్కడి నుంచి జనరేట్ చేయొచ్చు? ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ నుంచి జనరేట్ చేయొచ్చు. అర్థమవుతుందా? రైట్. మరి ఉందా లేదా అంటే ఉంది. వీ హ్యావ్ ప్రొసీజరల్ డెమోక్రసీ. రైట్ డౌన్. వీ హ్యావ్ ఇండియా ఫాలోస్ ద ప్రొసీజరల్ డెమోక్రసీ. ఎలా చెప్పండి? ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్. ఎస్ ఆర్ నో? ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్, స్వతంత్ర ఎన్నికల వ్యవస్థ. నెక్స్ట్ సెకండ్ వన్, ఇండిపెండెంట్ అండ్ యాక్టివ్ జ్యుడిషియరీ. అంటే స్వతంత్ర మరియు చర్యాశీలత కలిగినటువంటి జ్యుడిషియరీ. ఇండిపెండెంట్ అండ్ యాక్టివ్ జ్యుడిషియరీ. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్,
ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఆర్టీఐ, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. అర్థమవుతుందా? నెక్స్ట్ పాయింట్, పీస్ఫుల్ ట్రాన్సిషన్ ఆఫ్ పవర్, పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఫ్రమ్ వన్ పొలిటికల్ పార్టీ టు అనదర్ పొలిటికల్ పార్టీ. శాంతియుతంగా అధికార మార్పిడి జరుగుతుందా లేదా ఇండియాలో? జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ ప్లేస్లో కాంగ్రెస్ వచ్చింది. నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఈజ్ ఐడియల్ ఇన్ ఆల్ ద మేనర్స్. చెప్పాలంటే ఆంధ్రాని కంపేర్ చేసుకుంటే తెలంగాణ సమాజం చాలా గొప్ప సమాజం. అంటే ఆంధ్ర వాళ్ళు ఉంటే ఎవరైనా క్షమించాలి. ఎందుకంటే ఎలక్షన్ తర్వాత వైలెన్స్ జరిగింది అసలు నిజంగా జరగలేదు. ఎక్కడనో ఒక దగ్గర జరిగి ఉండొచ్చు, కానీ తెలంగాణ సమాజం ఈజ్ మోర్ టాలరెంట్. పొలిటికల్ లీడర్స్ కూడా చాలా టాలరెంట్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఈ హత్య రాజకీయాలు లేవు, అర్థమవుతా, హింస లేదు. ఎలక్షన్లో కూడా హింస చాలా తక్కువ తెలంగాణలో. కుల ప్రభావం కూడా ఎలక్షన్ ఆఫ్ తెలంగాణలో చాలా తక్కువ. ఈ రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉందా లేదా? ఉంది. తెలంగాణలో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉంది. ఎలా కనిపిస్తుంది? పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. వెస్ట్ బెంగాల్ చూడండి, ఎలక్షన్లో హింస ఎట్లుంటుంది తెలుసా మీకు? తుపాకీ రాజ్యం జరుగుతుంది. అంటే అక్కడ రూల్ ఆఫ్ లా వైలేట్ అయింది కాబట్టి ఇలాంటి కండిషన్స్ జరుగుతున్నాయి. చూడండి, అక్కడ పోలీస్కి ఎట్లాంటి నిష్పక్షపాత వైఖరి లేదు, చాలా పక్షపాతంతో పనిచేస్తుంది పోలీసు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావడానికి అన్ని గంటలు పట్టిందంటే మీనింగ్ ఏంటి? వ్యవస్థ కుప్పగూలిందన్నట్టే. వాట్ ఈజ్ వైలేటెడ్? రూల్ ఆఫ్ లా ఈజ్ వైలేటెడ్. అందుకనే చూడండి, ఎక్కడైతే స్థిరత్వం ఉంటుందో, ఎక్కడైతే ప్రొఫెషనల్ డెమోక్రసీ బాగుంటుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది, అక్కడ గ్రోత్ ఉంటుంది, అక్కడ ప్రజలు నివసించడానికి ఇష్టపడతారు, అక్కడ ప్రాపర్టీ ప్రైసెస్ పెరుగుతాయి. తెలంగాణ ప్రాపర్టీ ప్రైసెస్ పెరిగినాయా తగ్గినాయా? పెరిగినాయి. అంటే మనం డెవలప్మెంటల్ ఆస్పెక్ట్లో మనం ఫార్వర్డ్ లుకింగ్ ఉన్నామా, బ్యాక్వర్డ్ లుకింగ్ ఉన్నామా? ఫార్వర్డ్ లుకింగ్ ఉన్నాం. అర్థమవుతుందా? ప్రజల జీవన ప్రమాణాలు బాగుండాలంటే ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డెమోక్రసీలో ప్రభుత్వం ఖచ్చితంగా పని చేయాల్సిందే. ఇప్పుడు హైడ్రా చాలా నిర్మాణాలు కూలగొడుతుంది. సరే, మనం రేవంత్ రెడ్డి మంచోడా చెడ్డోడా, లేదంటే గవర్నమెంట్ మంచిదా చెడ్డా అని పక్కన పెడితే, దే ఆర్ ఇంప్లిమెంటింగ్. నాగార్జున ఇన్కన్వెన్షన్ కూలగొట్టింది. అర్థమవుతా? ఏకంగా మినిస్టర్స్ మా నిర్మాణాలను కూలగొట్టండి అని చెప్పేసి పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చే పరిస్థితికి వచ్చిందంటే వాట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్? రూల్ ఆఫ్ లా. అర్థమవుతుందా? కాబట్టి డెమోక్రసీ ఉందా లేదా ఇండియాలో? ఉంది. అర్థమవుతుందా? ఏమేమి రాశారు చెప్పండి? పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. ఇవన్నీ మనకి ఏం కనిపిస్తున్నాయి? డెమోక్రసీ ఉంది. ఓకే, నెక్స్ట్ లైన్. మోర్ ఓవర్ ఇన్ ఇండియా నాట్ ఓన్లీ దెర్ ఇస్ రీప్రజెంటేటివ్ డెమోక్రసీ. యాక్చువల్గా ఇండైరెక్ట్ డెమోక్రసీని ఏమనొచ్చు? రీప్రజెంటేటివ్ డెమోక్రసీ అనొచ్చు. ఎందుకంటే లెజిస్లేచర్ ద్వారా ప్రజల ప్రాతినిధ్యం ఉంటుంది కాబట్టి రీప్రజెంటేటివ్ డెమోక్రసీ. ఇది నేను మెయిన్స్ చెప్తున్నా కాబట్టి మరీ నేను కొన్ని సందర్భాల్లో మూలాల్లోకి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఐ నో యూ ఆల్ పీపుల్ హ్యావ్ స్టడీడ్ ఫర్ ఫిలిమ్స్. ఓకేనా? కాబట్టి కొన్ని విషయాలు నేను స్కిప్ చేస్తా, తప్పదు అంతే, లేకపోతే మనం మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతాం. ఓకే, రీప్రజెంటేటివ్ డెమోక్రసీ. కానీ బట్ మోర్ ఓవర్ ఏం రాశారండి? ప్లీజ్ కెన్ యూ ప్లీజ్ టెల్? డెమోక్రసీ, but at the same time it is also showing the trends of participatory democracy. It is showing the trends of what is that? Participatory democracy. దేశంలో ఏమంటారు? రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమా? ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ కూడా ఏం కనిపిస్తుంది? ప్రజాస్వామ్యం అంటే పార్టిసిపేటరీ డెమోక్రసీ కూడా మనకు కనిపిస్తుంది. పార్టిసిపేటరీ డెమోక్రసీ ఈజ్ ఆల్సో సీన్. ఓకే, రైట్. నార్మల్లీ పార్టిసిపేటివ్ డెమోక్రసీ ఎక్కడ కనిపిస్తుంది? డైరెక్ట్ డెమోక్రసీస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడే కనిపిస్తుంది నార్మల్గా. ఎస్ ఆర్ నో? ఎస్. ఎక్కడ కనిపిస్తుంది? స్విట్జర్లాండ్లో కనిపిస్తుంది, నార్డిక్ కంట్రీలో కనిపిస్తుంది. ఎక్కడ సూటబుల్గా ఉంటుంది? ఎక్కడైతే ప్రజల జనాభా తక్కువ ఉంటుందో అక్కడ డైరెక్ట్ డెమోక్రసీ ఉనికి చాలా స్పష్టంగా ఉంటుంది. ఓకేనా? రైట్. వాట్ ఆర్ ద టూల్స్ ఆఫ్ ది డైరెక్ట్ డెమోక్రసీ? డైరెక్ట్ డెమోక్రసీలో ఉన్న టూల్స్ ఏంటి? ప్రజల చేతిలో ఉన్నటువంటి టూల్స్ ఏంటి? ఓకే, చెప్పండి. ఎస్, దే విల్ బి ఎలెక్టింగ్ ద గవర్నమెంట్ డైరెక్ట్లీ. దట్స్ ఓకే, కీప్ దట్ అసైడ్. ప్రజలు ప్రభుత్వంలో ఎలా భాగస్వామ్యం తీసుకుంటారు అంటే బై మీన్స్ ఆఫ్ వాట్ ఈస్ దట్?
ఇనిషియేటివ్ అంటే ఇఫ్ ద పీపుల్ రిక్వైర్ ఏ న్యూ లా. ఇప్పుడు చికెన్ తింటున్నారా మీరంతా, దానిలో ఎంత యాంటీబయాటిక్ రెసిడ్యూస్ ఉన్నాయో మీకు తెలుసా? అర్థమవుతుందా? మనం తెలియకుండా యాంటీబయాటిక్స్ తింటున్నాం ఇన్ ద నేమ్ ఆఫ్ ఈటింగ్ చికెన్. మరి అలాంటప్పుడు యూ హ్యావ్ ఎ కన్సర్న్ ఓవర్ యువర్ ఫుడ్. అప్పుడు మీరంతా కమ్యూనిటీ అంతా ఏం చేస్తారు? ఒకవేళ మీరు స్విట్జర్లాండ్లో ఉంటే యూ విల్ బ్రింగ్ ఎన్ ఇనిషియేటివ్. ఒక కొత్త చట్టాన్ని మీరే తయారు చేస్తారు. తయారు చేసి ఎవరికి ప్రపోజ్ చేస్తారు? ప్రభుత్వానికి ప్రపోజ్ చేస్తారు. మేమందరం ఒప్పుకుంటున్నామని మీరు అందరూ సంతకం పెడితే ప్రభుత్వం ఏం చేయాలి? లెజిస్లేచర్లో ఇంట్రొడ్యూస్ చేసి దాన్ని చట్టంగా పాస్ చేయాలి. దాన్ని ఏమంటారు? ఇనిషియేటివ్. ఎ లా ఈజ్ ఇనిషియేటెడ్ బై పీపుల్ టు బి కన్సిడర్డ్ బై గవర్నమెంట్. దట్ ఈస్ కాల్డ్ అస్ ఇనిషియేటివ్. చెప్పండి, ఇది భాగస్వామ్యం తీసుకున్నట్ట లేదా ప్రభుత్వంలో? ఎస్, పార్టిసిపేటరీ డెమోక్రసీ. ఓకే, తర్వాత రిఫరెండం. వాట్ ఈస్ దట్? రిఫరెండం. రిఫరెండం అంటే ఏంటి తెలుసా? గవర్నమెంట్ విల్ బి రిఫరింగ్ సర్టెన్ మ్యాటర్స్ టు ద పీపుల్. ఓకే, మేము ఈ విధానం తీసుకురావాలనుకుంటున్నాం, మీకు ఇష్టమేనా కాదా, మీ ఒపీనియన్ ఏందని తెలుసుకునే ప్రక్రియను ఏమనాలి? రిఫరెండం. అర్థమవుతుందా? అలాగే నెక్స్ట్ ఏముంది? రీకాల్. రీకాల్ అంటే ప్రభుత్వం తన యొక్క టెన్యూర్ అయిపోకుండానే దాన్ని తిరిగి వెనక్కి పిలిపిస్తే, అంటే ఇఫ్ యూఆర్ రిమూవింగ్ ద గవర్నమెంట్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ రీకాల్. యాక్చువల్గా ఈ రీకాల్ని మన దేశంలో ఎవరు చేస్తారు తెలుసా? లోక్సభ. స్టేట్ లెవెల్లో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మన మెథడ్ ఏంటి? ప్యాసేజ్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ మోషన్. అందుకని మన ఇండియన్ ఏమంటాం? ప్రాతినిధ్య ప్రభుత్వం ఉంటాం. అంటే ఏంటి? రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. మన తరఫున ప్రజాప్రతినిధులు మన తరఫున మన అవసరాలు తీరుస్తారు. కానీ ఇక్కడ డైరెక్ట్ డెమోక్రసీలో నేరుగా పీపులే దే విల్ బీ ఏబుల్ టు రీకాల్ ద గవర్నమెంట్ బ్యాక్, రిమూవ్ ద గవర్నమెంట్. ఓకే, దట్ ఈస్ వాట్ పార్టిసిపేటరీ డెమోక్రసీ. అలాగే ఇంకేముంది? ప్లెబిసైట్. అంటే ఏదైనా ముఖ్యమైన అంతర్జాతీయ విషయాల్లో కానీ లేదంటే టెరిటోరియల్ ఇష్యూస్ కానీ వాటిని రిజాల్వ్ చేసుకునే ప్రక్రియ ఏమంటాం? ప్లెబిసైట్ అంటాం. ఇలా 4 టూల్స్ ఉన్నాయా? రైట్. ఇవన్నీ దేనికి ఎగ్జాంపుల్? పార్టిసిపేటరీ డెమోక్రసీకి ఎగ్జాంపుల్. కానీ మన దేశంలో ఈ టూల్స్ మనం ఇండైరెక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వీఆర్ యూజింగ్ దెమ్ ఇన్ ద ఇండైరెక్ట్ మేనర్, ఇన్ ద ఇన్ఫార్మల్ మేనర్. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వీటికి ఎలాంటి విలువ లేనప్పటికీ కూడా ప్రభుత్వ విధానాల్లో ప్రభుత్వం యొక్క ఫంక్షనింగ్లో ఈ టూల్స్ యొక్క ఎగ్జాంపుల్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయా లేవా? రైట్, రైట్ డౌన్. In the recent times, these tools are being used. These tools are being used both by government and people. Both the government and the people. Example చూడండి. Initiative. Initiative example రాయండి. Initiative. Example, Jan Lokpal Bill. ఏంటది? జన్ లోక్పాల్ బిల్. అన్నా హజారే అండ్ టీమ్ ఏదైతే ప్రపోజ్ చేశారో అది అలాంటి బిల్నే తీసుకొచ్చే ప్రభుత్వం చేసింది. అంటే ఏంటి? మనం ఏం చూస్తున్నట్టు ఇక్కడ ఇనిషియేటివ్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. నెంబర్ 2, రిఫరెండం. ఏది? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ హెల్త్ పాలసీ. దీస్ ఆర్ రిఫర్ టు ద పీపుల్స్ ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్. దే ఆర్ రిఫర్ టు ద పబ్లిక్ ఒపీనియన్. తద్వారా ఇట్ ఈస్ బీయింగ్ యూటిలైజ్డ్ ఇన్ ద కంట్రీ. అర్థమవుతుందా? అలాగే మీరు చూడండి, అలాగే మీరు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే ఫార్మ్ లాస్, రైతు చట్టాలు రీకాల్ చేసింది గవర్నమెంట్. ఇట్ హ్యాస్ రిపీల్డ్. అంటే ఇది కూడా ఏంటి? ఒక రకంగా రిఫరెండం. పబ్లిక్ ఒపీనియన్కి ప్రాధాన్యత ఇవ్వడం పబ్లిక్ పాలసీస్లో. అర్థమవుతుందా? కానీ మనం ఇవేం చూడట్లేదు? రీకాల్ చూడట్లేదు. వాట్ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ? రీకాల్. అండ్ వాట్ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ? ప్లెబిసైట్. అంటే మొత్తానికి ఖచ్చితంగా పాక్షికంగానైనా ఏం కనిపిస్తుంది? ప్రజల యొక్క పార్టిసిపేషన్, భాగస్వామ్యంగా కనిపిస్తుంది. మోర్ ఓవర్ ఇంకొక పాయింట్, ద 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, 73వ రాజ్యాంగ సవరణ, 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ గ్రామ సభ. వాట్ ఇస్ దట్? గ్రామ సభ అట్ గ్రాస్ రూట్ లెవెల్. అంటే గ్రామ స్థాయిలో గ్రామ సభ ఉంది. గ్రామ సభలో ఎవరు మెంబర్స్ తెలుసా? all the voters in the village are members of Grama Sabha. Everybody is able to take part in the decisions of the Gram Panchayat. అంటే ఏంటి? ప్రతి మెంబర్కి ఎలాంటి రిప్రజెంటేటివ్ లేడు, నీకు నువ్వే రిప్రజెంటేటివ్. అంటే ఇది ప్రజల పాలన భాగస్వామ్యమా కాదా? భాగస్వామ్యం. ఇది కూడా ఎగ్జాంపుల్. ఏది? 3 ఫార్ములాస్. ఆ రీకాల్ కిందకి రా. రీకాల్ అంటే ప్రభుత్వాన్ని తీసేయడం రీకాల్. ప్రజల అభిప్రాయాలకి భాగస్వామ్యం ఇవ్వడం, ప్రజల అభిప్రాయానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏదైతే ఉందో అది రిఫరెండం. ఓకేనా? రైట్.
నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. అర్థమవుతుందా? నార్మల్గా లెజిస్లేటర్స్ పని ఏంటి? ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయడం. ఓకే, కానీ ఇక్కడ ప్రజలకే నేరుగా ప్రభుత్వాన్ని జవాబుదారీ చేసేటువంటి అవకాశం దేని ద్వారా వచ్చింది? ఆర్టీఐ ద్వారా వచ్చింది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. నార్మల్గా గవర్నమెంట్ ఏదన్నా ఇన్ఫర్మేషన్ అడగాలంటే మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ విల్ దే రిక్వైర్ టు గివ్ ద రీజన్స్? దే డోంట్ రిక్వైర్ టు గివ్ ద రీజన్స్. అదేవిధంగా నువ్వు కూడా ఏదైనా సమాచారాన్ని అడిగితే రీజన్ చెప్పాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. యూ డోంట్ రిక్వైర్ టు టెల్ ఎనీ రీజన్. అర్థమవుతుందా? పార్లమెంటేరియన్ ఇన్ఫర్మేషన్ అడగాలంటే 15 రోజుల నోటీస్తో అడగాలి. అంటే 15 రోజుల లోపల ఆల్మోస్ట్ ఆల్ నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇక్కడ 30 రోజుల లోపల ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే నీకు ఒక పార్లమెంటేరియన్కి ఎట్లయితే హక్కులు ఉన్నాయో నీకు కూడా అలాంటి హక్కులే ఉన్నాయి. ఇదంతా కూడా ఏంటి? పార్టిసిపేటరీ డెమోక్రసీ. అర్థమవుతుందా? ఈ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. తర్వాత ఈ గవర్నెన్స్. ఎస్, నెక్స్ట్ పాయింట్ అండి, ఈ గవర్నెన్స్ ఈజ్ ఆల్సో డీపెనింగ్ ద పార్టిసిపేటరీ డెమోక్రసీ. అంటే ఎలక్ట్రానిక్ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్ పాలన కూడా ఈ పార్టిసిపేటరీ డెమోక్రసీ ప్రజల భాగస్వామ్యాన్ని ఏం చేస్తుంది? ఇంటెన్సిఫై చేస్తుంది, డీపెన్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ప్రభుత్వం ఎక్కడుంది? మీ చేతిలోనే ఉంది. అర్థమవుతుందా? ప్రభుత్వం క్వశ్చన్ అడగాలంటే మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు మీ సోషల్ మీడియా ద్వారానో ఏదైనా ప్రభుత్వం వెబ్సైట్లోనో ఎక్కడొక్కడ సమాచారాన్ని అడగొచ్చు. తద్వారా యు ఆర్ ఎంపవర్డ్. దట్స్ వై ఇట్ ఈస్ వాట్? పార్టిసిపేటరీ డెమోక్రసీ. డూ యూ నో mygovernment.in? Okay, where citizens can be creating the virtual communities. Those communities who are working for the reforms. నీకు ఏ రీఫార్మ్ కావాలనుకో ఒక కమ్యూనిటీని ఎస్టాబ్లిష్ చేయి. ఇక్కడ గవర్నమెంట్ వెబ్సైట్లోనే, గవర్నమెంట్ ప్లాట్ఫామ్లోనే. అర్థమవుతుందా? ఇదివరకు ఆర్కుట్ అనేది ఉంటుండే, కమ్యూనిటీస్ అన్ని ఉంటాయి తెలుసా సోషల్ మీడియాలో. ఫేస్బుక్లో కూడా కమ్యూనిటీస్ ఉంటాయా? అలాంటి కమ్యూనిటీస్ నువ్వు ఎక్కడ పెట్టుకోవచ్చు? government.in పెట్టుకోవచ్చు. తద్వారా యూ కెన్ కండక్ట్ ఓటింగ్, పోలింగ్, యూ కెన్ ఇనిషియేట్ రీఫార్మ్. నువ్వు అడగొచ్చు గవర్నమెంట్ని, అడ్వకేట్ చేయొచ్చు, ఈ రీఫార్మ్ తీసుకురండి సార్ అని చెప్పి. అర్థమవుతుంది? ఇదంతా ఏంటి? పార్టిసిపేటరీ స్పిరిట్ ఇన్ ద డెమోక్రసీ. ఓకే, బట్ హవెవర్ దెర్ ఆర్ కాంప్రమైజెస్. ఎలా ఉన్నాయి కాంప్రమైజెస్? ఓకే, ఈ మధ్యన ఓటింగ్ మిషన్ పైన చాలా చర్చ జరుగుతుంది, చూసారా? ఎలక్టోరల్ మ్యాల్ ప్రాక్టీసెస్, ఎన్నికల్లో తప్పుడు విధానాలు, ఎలక్టోరల్ మ్యాల్ ప్రాక్టీసెస్. అలాగే తర్వాత క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. అలాగే డిక్లైన్ ఆఫ్ పార్లమెంట్ తన యొక్క పనితీరుని ఏం చేస్తుంది? కాంప్రమైజ్ అవుతుంది. తెలుసు కదా, సరైన విధంగా చర్చలు జరగట్లేదు, రోజు ఏదో గలాట. ఓకే, బిల్లుల్ని సెలెక్ట్ కమిటీస్కి పంపించకపోవడం, మీకు తెలుసు కదా. చాలా విషయాలు మనం డిస్కస్ చేస్తాం ఇన్ కమింగ్ డేస్, ద డేస్ టు కమ్. ఓకే, అలాగే అమెండ్మెంట్ ఆఫ్ ఆర్టీఐ, సమాచార హక్కు చట్టం యొక్క సవరణ, తెలుసు కదా, 2019లో జరిగింది. ఏం చేసింది? దాని ద్వారా ఆర్టీఐ కమిషన్స్ యొక్క సర్వీస్ కండిషన్స్ ప్రభుత్వమే నిర్ధారిస్తుందంట. తద్వారా వాళ్ళ యొక్క పనితీరు పూర్తిగా ఎవరి చేతిలో ఉంటుంది? గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. ఓకే, సిఐసిలో ఖాళీలని నింపకపోవడం, నాట్ ఫిల్లింగ్ ద వేకెన్సీస్ ఇన్ ద సిఐసి అండ్ ఎస్ఐసి, సో దట్ ఆర్టీఐ వెరీ వర్కింగ్ ఈజ్ కాంప్రమైజ్డ్. ఓకే, అలా. ఎస్, అపాయింట్మెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్, యూ కెన్ రైట్ ఆల్ దీస్ ఆర్ కన్సర్న్స్. అలాగే వైలెన్స్ ఆన్ మీడియా, స్ట్రింజెంట్ రెగ్యులేషన్ ఆఫ్ సోషల్ మీడియా, కఠినంగా ఉండడం. ఇవాళ హిందూలో హెడ్లైన్స్లో సుప్రీంకోర్టు అడిగింది ఎవరిని? తమిళనాడు స్టేట్ అడ్వకేట్ని, ఏంటండి మీకు సోషల్ మీడియా అంటే ఎందుకు అంత పగ? ఆయన బయటికి రాగానే నువ్వు ఇంకా ఏదో కేసులో ఇరికిచ్చి మళ్ళీ లోపలికి పంపించేస్తున్నారు, అసలు మీకు కథ ఏందని అడుగుతుంది సుప్రీంకోర్టు. అంటే గవర్నమెంట్స్ ఆర్ బికమింగ్ సో మచ్ ఇంటాలరెంట్ టువర్డ్స్ అ డిసెంట్. ఎవరైతే అసంతృప్తిని వ్యక్తపరుస్తారో వాళ్ళపైన ప్రభుత్వాలు ఎలా ఉంటున్నాయి? చాలా కఠినంగా ఉంటున్నాయి. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా ఉందా? విరుద్ధంగా ఉంది. సో ఇవన్నీ కూడా డెమోక్రసీకి చాలా పెద్ద పెను సవాలుగా నిలుస్తున్నాయి. అర్థమవుతుందా? ఈ రకంగా మీరు ఆన్సర్, మీకు ఏ క్వశ్చన్ వచ్చినా డెమోక్రసీ పైన ఈ రకమైనటువంటి వ్యూస్ మీరు రాస్తే సరిపోతుంది. ఈ పాయింట్స్ ఇక్కడ మాత్రమే కాదు పరిమితం. మీకు పార్లమెంటరీ సిస్టమ్ ఫంక్షనింగ్ ఎలా ఉంది అనే కాడ రాసుకోవచ్చు, గవర్నెన్స్లో రాసుకోవచ్చు,
అది డిపెండ్స్ అపాన్ యువర్ ఎబిలిటీ టు అప్లై ద కాన్సెప్ట్స్. అర్థమవుతుందా? ఆ అప్లికేషన్ ఓరియంటేషన్ ఉంటే మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు, ఎస్ఏలో కూడా రాయొచ్చు. అర్థమవుతుందా? సో అట్లా మీకు యూనివర్సల్గా యూజ్ అవుతాయి ఈ పాయింట్స్. ఓకేనా? కొంచెం ప్రియాంబుల్ ఒకటి లేట్ అవుతుంది, డోంట్ వరీ, ఎందుకంటే మనం చాలా విషయాల్ని మనం కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి. ఇది అయిపోయాక ఫండమెంటల్ రైట్స్ చాలా మనం త్వరగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఏంటండి ఏది పీపీటీయా? నేను క్లాస్ రూమ్కి వచ్చేటప్పుడు చాలా డైనమిక్ వ్యూస్తో వస్తా. అవన్నీ నేను పీపీటీ పైన పెట్టి నా ఆలోచనని నేను రెస్ట్రిక్ట్ చేసుకున్నట్టు అవుతుంది. అది నా వల్ల కాదు. అది మీకు అర్థమవుతుందా? నష్టం మీకే. ఎందుకు నష్టం తెలుసా? ఏముందండి, అది పెట్టుకొని ఇది 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 అని చెప్తే అయిపోతుంది కదా. మీకు కాన్సెప్ట్ రాదుగా. నేను కేవలం ఒక న్యూస్ ప్రజెంటర్ని అయిపోతా. మీకు అలా కావాలని ఉందా? నేను లాస్ట్ మూమెంట్ వరకు కూడా నేను ఏం చెప్తానో నాకే తెలియదు. అర్థమవుతుందా? అది మీకే బెనిఫిట్. ఎందుకు బెనిఫిట్? కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది, అది ఇంట్రొడక్షన్కి యూజ్ అవుతుంది, అది కాంటెక్స్ట్కి యూజ్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే ఎవ్రీ టీచర్ హ్యాస్ హిజ్ ఓన్ స్టైల్. డైవర్సిటీ ఈజ్ ఇంపార్టెంట్. భిన్నత్వంలో ఏకత్వం. భిన్నత్వం అనేది ఎప్పుడైనా మంచిదే. ఓకేనా? థ్యాంక్ యూ. సో లెట్స్ ఇంక్రీజ్ టైమ్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్. ఐ విల్ టెల్ యూ. ఓకే.